హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇక బట్టతల గురించి భయం లేదు, ఖర్చు గురించి టెన్షన్ లేదు, సర్జరీ చేస్తారేమో అనే ఆందోళన అస్సలు వద్దు. సహజంగానే మీ జుట్టు తిరిగి మొలుస్తుంది, మీ అందం 10 రెట్లు పెరుగుతుంది. బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అవార్డు గ్రహీత డాక్టర్ రాజేశ్వరి చేస్తున్న అద్భుతం. రండి, ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. పురుష ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య బట్టతల, జుట్టు రాలిపోవడం. అంటే అది ఎంత పెద్ద సమస్యగా మారిందంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది, అటు సామాజిక జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది, ఈ చివరికి వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేసే పరిస్థితిలో జనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం గంగవెరులెత్తుతున్నారు. లక్షల రూపాయలు పెట్టేస్తున్నారు. కానీ ఎవరు అందులో నిజమైన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఎవరిని నమ్మాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు అసలైన డాక్టర్, ఎవరు నకిలీలనే గుర్తించే సామర్థ్యం కూడా ఉండట్లేదు. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి ముందు బట్టతల పోగొట్టుకోవాలి, మంచి కనబడాలి అనే ఒక ధోరణి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే దానిలో ఎన్ని పద్ధతులు వచ్చాయో, ఇప్పుడు ఎంత గొప్ప మార్పులు వచ్చాయో వైద్య రంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే అసలు ఏ డాక్టర్ని నమ్మాలి, ఎవరు అసలైన డాక్టర్ అనేది తెలుసుకునే ప్రయత్నం ఎలా చేయాలనే విషయాలన్నిటినీ మనకు తెలియజెప్పడం కోసం మనతో డాక్టర్ రాజేశ్వర్ గారు ఉన్నారు. తను దేశంలోనే టాప్ 10లో ఒకరైన సుప్రసిద్ధ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. మన హైదరాబాద్ వాళ్ళు కావడం మన గర్వకారణం. తనని కలవడానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వస్తుంటారు, తనతో ఆపరేషన్ చేయించుకోవడానికి, తనతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. మరి తన ప్రత్యేకత ఏంటి, అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రంగం ఎన్ని మార్పులకు లోనైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. గ్రేట్, అందంగా ఉన్నారు మ్యామ్. సో మ్యామ్, చూస్తున్నాం ఈ రంగంలో మీరు గత 2 దశాబ్దాలుగా అద్భుతమైన కృషి చేస్తున్నారు. 100% రిజల్ట్తో చేస్తున్నారు మీరు. సో మ్యామ్, అసలు ఈ బట్టతల అనేది ఇటీవల కాలంలో నేను ఎక్కడో విన్నాను, టర్కీలో పూర్తిగా బట్టతల మనుషులే ఉన్నారంట. టర్కీ ఎయిర్లైన్స్లో వెళ్ళిన వాళ్ళందరూ టర్కీ హెయిర్ లైన్స్ అనే దానిలాగా మారిపోయిందని కూడా నేను విన్నాను. ఎందుకు ఇంత సడన్గా ఇంత పెద్ద సమస్యగా సంక్షోభంలాగా మారింది ఇది? అంటే 2 థింగ్స్ శ్రీనివాస్ గారు, మీరు అడిగేది. ఒకటి, వరల్డ్‌లోనే చాలా సఫర్ అవుతున్న అన్ని రంగాల్లో, అందులో మేల్, ఫీమేల్, బట్ మేల్ బాల్డ్‌నెస్, హెయిర్ లాస్‌తో చాలా పర్సెంటేజ్ ఉన్నారు. అండ్ దానివల్ల వాళ్ళకి కెరియర్ ప్రాబ్లం వస్తుంది, సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది, అండ్ అదే విధంగా మ్యారీడ్ లైఫ్ కూడా ప్రాబ్లం వస్తుంది. పెళ్ళవదు. మన ఇండియన్స్కి అయితే మోస్ట్ ఇప్పుడు చూస్తున్న ఫస్ట్ క్రైటీరియా బాల్డ్నెస్ ఉందా లేదా. ఎందుకంటే బాల్డ్నెస్ కనుక ఉంటే జెనెటికల్లీ క్యారీ అవుతుంది, పిల్లలకు కూడా వస్తుంది. సో అందుకని ఫస్ట్ ప్రియారిటీ హెయిర్ ఉందా లేదా, తర్వాత కట్న కానుకలు. సో అండ్ ఇన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇప్పుడు మేల్ అనే పర్సన్కైనా ఫీమేల్కైనా హెయిర్ అండ్ స్కిన్ అనేది టాప్ ప్రియారిటీలోకి వెళ్ళిపోయింది. బికాస్ అవర్ ప్రజెంటేషన్ ఎక్కడ వెళ్ళినా కూడా, ఇప్పుడు మీరైనా నేనైనా, నేను ప్రజెంటబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ చూసేది హెయిర్ అండ్ స్కిన్. మీరు బాగుండాలి, ఒక జర్నలిస్ట్గా మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మీకు కూడా ఒక ప్రజెంటబుల్ మేనర్ అండ్ ఇది ఉండాలి కదా. సో అందుకని హెయిర్కి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది. నెంబర్ 2, మీరు ఇందాక టర్కీ అన్నారు, ఇస్తాంబుల్. సో టర్కీ అనేది నిజంగానే టర్కీ ఎయిర్ లైన్స్ అంటే ఫ్లైట్స్, అదంతా కూడా టర్కీ హెయిర్ లైన్కి అయిపోయింది. అంటే టర్కీ ఎయిర్లైన్స్ మీరు చూస్తే కనుక ఫ్లైట్లో అంత
అంటే ఎగ్జాంపుల్ ఏదేదో ఒక కంట్రీ, ఆల్ కంట్రీస్ నుంచి వెళ్తారు. అవును. సో డెస్టినేషన్ మనము టర్కీ వెళ్ళే ఫ్లైట్‌లో అంత బాల్‌నెస్ వాళ్ళుంటారు. ఫ్రమ్ టర్కీ టు వాళ్ళ ఊర్లకి డెస్టినేషన్‌కి వెళ్ళే దాంట్లో అంత ట్రాన్స్‌ప్లాంటెడ్ తలలు కనిపిస్తాయి అన్నట్టు. ఓహ్! సో, ఎందుకు టర్కీని అంత సెలెక్ట్ చేసుకున్నారు అంటే దట్స్ డిఫరెంట్ అగైన్. ఓకే. సో, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటేనే కొంచెం టర్కీ అనే దానికి ఓకే. ఎళ్ళిపోయింది. ఇప్పుడు అదొక రాజధానిలాగా. ఒక రాజధాని, ఒక టాప్ 10 వింతలలో 7 ఉంటాయి కదా! అవును. వండర్‌లో. అవును. అవును. అది గూడా ఒక వండర్ లాగా. ఓకే. సో, అట్లా టర్కీని ఒక మంచి పేరొచ్చింది హెయిర్ ఓకే. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి. యాహ్! ఓకే. అవును. రైట్. అసలు ఏంటి? హ్మ్. సడెన్‌గా అంటే హ్మ్. జెనెటికల్ మార్పులా? హ్మ్. మన లైఫ్ స్టైల్‌లో మార్పులా? హ్మ్. ఏంటి సడెన్‌గా ఈ బాల్డ్‌నెస్‌కి ఇంత కారణం ఏంటసలు? సో, ఇప్పుడు నేను ఈ ఫీల్డ్‌లో ఆల్‌మోస్ట్ 2008 నుంచి ఉన్నానండి. ఐ నో. ఓకే. యెస్. సో, అప్పటినుంచి ఇప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్‌కి ద కాజెస్ ఆర్ చేంజింగ్. అచ్చా! ఫైనల్‌గా వచ్చేది ఫైనల్ అవుట్‌కమ్ అంతా గూడా బాల్‌నెస్సే. హ్మ్. కానీ ఆ బాల్‌నెస్‌లో మీరన్నట్టు ఇప్పుడు నా జనరేషన్ వేరు, మీ జనరేషన్ అవును. వేరు, మనతో నెక్స్ట్ జనరేషన్ వేరు, ఇప్పుడు అప్‌కమింగ్ జనరేషన్ వేరండి. అవును. సో, ఈ బాల్‌నెస్ అనేది సైంటిఫిక్‌గా 50 ప్లస్‌లో రావాలి. ఎగ్జాక్ట్‌లీ. ఇన్ జనరల్లీ. హ్మ్. అది ఏ జనరేషన్ అయినా పర్లే. కానీ మన తాత ముత్తాతల నుంచి మనం చూస్తే కనుక 70 ప్లస్‌లోనే బట్టతల కనిపిచ్చేది. అక్కడక్కడక్కడ. అక్కడక్కడ. ఎగ్జాక్ట్‌లీ. కనిపిచ్చేది. అప్పుడంత అవేర్‌నెస్ లేదు. అవును. ఎవరు బట్టతల గురించి పట్టించుకునేది కాదు. బికాజ్ అంత ఆపర్చునిటీస్ లేవు గదా! ఇంకోటి ఆ వయసుకొచ్చాక దాని గురించి పెద్దగా ఆలోచన కూడా రాదు. 70 ఇయర్స్ ప్లస్‌లో అవును. జుట్టు ఉంటేంది లేకపోతే ఏందనే స్టైల్‌లో ఉండేది. రాదు. అవును. కాబట్టి అది 50, 65 ప్లస్‌లో ఎక్కడో కనిపిచ్చేది అవును. బట్టతల. ఇప్పుడు ఏమైపోయింది 25 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అంటే మరి ఈ జనరేషన్ అంతా మనది హైటెక్ జనరేషన్ అనుకోవచ్చా? అవును. ఇప్పుడు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవును. లేకున్నా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. అవును. అంటే మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీస్‌కెళ్తే అంత అడ్వాన్స్‌గా ఈ హెయిర్ లాస్ అనేది ఊడిపోతా ఉంది. ఉండిపోతుంది. బికాస్ ఆఫ్ ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్. ఓకే. ఫస్ట్ స్ట్రెస్. స్ట్రెస్ లెవెల్స్. ఓహ్! ఎందుకు అంటే ఆ! మనోళ్ళకేంటంటే మన పాత పేరెంట్స్ జనరేషన్‌లో వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. బట్ వాళ్ళకి ప్రాపర్ డైట్ ఉండేది. నో ఔట్‌సైడ్ ఫుడ్. అండ్ టైంకి నిద్రపోయేవాళ్ళు. అవును. నువ్వెంత డే పని చేసుకునేవాళ్ళు హార్డ్ వర్క్ కానీ, అవును. నైట్ మాత్రం నైటే ఎర్లీగా పడుకునేవాళ్ళు. ఎలాంటి ఫికర్ లేదు. అవును. జాగ్రత్త హ్యాపీగా టెన్షన్ లేకుండా అయ్యో! ఇదయిందా అనేది లేదు. కానీ అవును. ఇప్పుడు జనరేషన్ ఏంటి? ఒక లాస్ట్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ నుంచి ఈ సాఫ్ట్‌వేర్ వచ్చినప్పటి నుంచి నైట్ జాబ్స్. దానివల్ల ఇండైరెక్ట్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఓకే. 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 హ్మ్. అండ్ డైట్ సరిగ్గా లేదు. ఔట్‌సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎగ్జాక్ట్‌లీ. జంక్ ఫుడ్ ఎక్కువైపోయినాయి. ఎక్కువైంది. యెస్. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువైపోయినాయి. సో, ఇయన్నీ కలిపి ఏమైతుందంటే ఎర్లీ బాల్‌నెస్‌లోకి ఎళ్ళిపోయింది. ఓకే. ఓకే. దట్ ఈస్ ద రీజన్ మెయిన్‌లీ. మరి 25 ఇయర్స్‌కేనా? 25 ఇయర్స్‌కే. ఆ! ఎట్ ద సేమ్ టైమ్ మ్యారీడ్ టైమ్ కూడా అదే కదా! అదే గదా! ఎలిజిబుల్. ఎగ్జాక్ట్‌లీ. ఎలిజిబుల్ టైమ్ కూడా 25 నుంచి చూస్తా ఉంటారు కదా! అవును. పెళ్ళిళ్ళు అవన్నీ గూడా. అవును. సో, దానివల్ల ఏమైతుందంటే పిల్లలు 25లో నాట్ ఓన్లీ బాల్డ్‌నెస్ హెయిర్ థిన్నింగ్ అయితే కూడా వాళ్ళు డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోతున్నారు. ఎళ్ళిపోతున్నారు. అవును. మీకెందుకంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలు, ఎంసెట్ రాసే పిల్లలు, ఇంటర్ చదువుతున్న పిల్లలు, 10థ్ పిల్లలు కూడా నా దగ్గరొస్తుంటారు. సీరియస్‌గా? శ్రీ చైతన్య, నారాయణ, కార్పొరేట్ ఆ! ఆ! స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి కూడా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తా ఉంటారు. అబ్బా! మేడం హెయిర్ లాస్ అవుతుంది. సరిగ్గా చదవట్లేదు వాడు. తీరా చూస్తే అవును మేడం నాకు హెయిర్ లాస్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ గూడా ఏందిరా నీకు థిన్ అయిపోయింది. అంటే ఆ 7థ్, 8థ్ క్లాస్‌లో బాల్‌నెస్ ఉండదు. జస్ట్ హెయిర్ థిన్నింగ్‌కే. ఓకే. పక్క వాళ్ళు ఇట్లా అంటున్నారు. సో, నాకు చదవబుద్ధి అవ్వట్లేదు. నేను కౌన్సెలింగ్ ఇచ్చి ఒరేయ్‌రా నువ్వు కొన్ని 4, 5 ఇయర్స్ చదువుకుంటే మంచిగా నీకేం ప్రాబ్లమ్ లేదు. నీకు హెయిర్ నేను ఆపుతాను లాస్ అయ్యేది. నీకు ఆ! హెయిర్ మంచిగిస్తా. నేనున్నా నీకు. నీ పని నువ్వు చెయ్యి. నా పని నీకిస్తా అని కౌన్సెలింగ్ చేస్తే అప్పుడు పిల్లలు హ్యాపీగా ఉన్నారు. నా అబ్బబ్బా! దగ్గర వచ్చే పిల్లలు. రాని పిల్లల సంగతి తెలీదింకా. అదే అయ్యయ్యో! విధంగా సైకియాట్రీ డాక్టర్స్ కూడా సో మెనీ ప అంటే పేషెంట్‌లు అవును. పంపిస్తున్నారు. అవును. అవును. బికాస్ ఆఫ్ వాళ్ళకి హెయిర్ వల్ల డిప్రెషన్ అని పోవట్లేదు. టోటల్ డిప్రెషన్‌లకెళ్ళిపోతున్నారు. హెయిర్ వల్ల. ఎంతోమంది జాబ్ ఇంటర్వ్యూస్‌కెళ్ళట్లేదు. అవును. ఆపర్చునిటీస్ ఉన్నా గూడా. అవును. సో, ప్రతి దానికి ఇప్పుడు ద మేజర్ రోల్ వచ్చేసి హెయిర్ అయిపోయింది. హెయిర్. యాహ్! అబ్బా! దిస్ థింగ్ అండి. ఓకే. హ్మ్. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఇప్పుడు వచ్చిన ఒక ఆధునిక చికిత్స పద్ధతి అనుకోవచ్చు. హ్మ్. చాలా మంది అలా పెట్టేసుకుంటున్నారు. హ్మ్. నేచురల్‌గా వచ్చేస్తుంది హెయిర్. హ్మ్. చాలా మందికైతే తెలియట్లే. ఇంతకుముందు అవును. తెలిసేది ప్యాచ్ లాగా తెలిసేది. ఆ!
ఇప్పుడు కనీసం తెలవడం కూడా తెలియట్లా చాలా మంది. అవును. ఇది ట్రాన్స్‌ప్లాంట్ చేసిన హెయిర్ అనే విషయం ఆయన చెప్తే తప్ప తెలవనంత తెలియదు. స్టేజ్‌కొచ్చేసింది. అవును. అసలు ఏం జరుగుతుంది ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో? అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషను ఓన్లీ చేసేది మాక్సిమం బాల్డ్‌నెస్ వాళ్ళకి. ఓకే. హెయిర్‌లో హెయిర్ థిన్నింగ్ ఉంటది. వాళ్ళకి గూడా చేయొచ్చు. ఓకే. సో, లేదంటే కంప్లీట్ బాల్డ్‌నెస్ వాళ్ళకి మేము సెలెక్ట్ జేసుకుంటాము. ఓకే. ఫైనల్ ఔట్‌కమ్ ఏం చూస్తాము? హెయిర్ లైన్ బావుండాలి. ఆ! ఫేస్‌కి తగ్గట్టు హెయిర్ లైన్ క్రియేట్ చేయాలి. ఓకే. ఓకే. రైట్. అవును. అండ్ దాంతో పాటు ఆర్టిఫిషియల్‌గా ఉండకూడదు. న్యాచురల్‌గా ఉండాలి. అవును. ఓకే. సో, దీంట్లో డిపెండ్స్ ఆన్ టెక్నిక్స్ అండి. ఓకే. సో మెనీ టెక్నిక్స్ ఉన్నాయి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో గూడా. ఓకే. ఎక్స్‌ట్రాక్షన్ అంటే అన్ని తీయడము. ఆ! రూట్స్ అన్ని వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి. ఓకే. దాంట్లో పెద్ద యాస్థెటికల్ ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఆ! పెట్టేటప్పుడు ఇంప్లాంటేషన్ టైంలోని లుక్ కరెక్ట్ ప్లేస్‌లో పెట్టాలి. అవును. అండ్ న్యాచురల్‌గా ఉండాలి. ఈ ఓకే. న్యాచురల్‌గా ఉండాలి. కరెక్ట్ ప్లేస్ మంచి హెయిర్ లైన్ కావాలంటే ఆ డాక్టర్స్‌కి ప్రాపర్ స్కిల్ ఉండాలి. ఓకే. ఇప్పుడు నాట్లు మనం నాటుతామండి. వరి అవును. నారు ఉంది. అవును. కొంచెం వర్క్ వచ్చే వాళ్ళే టక 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 ఆ! నాటుతారు మరి కదా! ఉట్టి ఇట్లా పడేస్తే అది నాటుకుంటదండి? అస్సలు. నాటుకోదు. దానికి ఎన్ని నంబర్ పెట్టాలో వాళ్ళకి తెలుసు టక అవును. టక. అవును. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి. యెస్. ఈ నాలంటోళ్ళు మీలోంటోళ్ళేస్తే ముద్ద ముద్ద బంచే పెట్టొచ్చు. లేదా ఒక్కొక్కటే పెట్టొచ్చు. అవును. అట్లా ఉంటుంది కదా! దిసి కూడా అంతే నథింగ్ బట్. ఓకే. సో, దానివల్ల ఏమైతది వాళ్ళకి తెలిసి తెలియని వాళ్ళ దగ్గర ఏదో యాడ్స్ చూసి, ఏదో డబ్బులు తక్కువున్నారని యాడ్స్ చూసేసి ఎక్కడ పడితే అక్కడ ఎళ్ళిపోతున్నారు. బికాజ్ క్వాంటిటీ ఎక్కువుంది సొసైటీలో. కరెక్ట్. నంబర్ ఆఫ్ బాల్డ్‌నెసెస్ ఎక్కువున్నాయి. చాలా. దానికి తగ్గట్టు మార్కెట్‌లో అన్‌ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, అన్‌ప్రొఫెషనల్స్ ఆల్సో వితౌట్ డాక్టర్స్. ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్ లేదు. డాక్టర్స్ అవును. లేని అవును. వాళ్ళు గూడా అందరూ వచ్చేసి ట్రాన్స్‌ప్లాంటేషన్ మీద పడేసి, సో, జనాలకి డబ్బులు తీసుకోనండి సరిగ్గా హెయిర్ లైన్ లేక, పల్చగా వాళ్ళకంటే అవును. సాటిస్ఫై వాళ్ళు లేక, లేదంటే ఏదో పెట్టినట్టు ఆర్టిఫిషియల్‌గా ఇవన్నీ జరుగుతుంది. హ్మ్. సో, ప్రాపర్ ఒక మంచి డాక్టర్‌ని అంటే ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేవాళ్ళు గూడా 2 కేటగరీస్. ఓకే. ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ డెర్మటాలజిస్ట్. ఓహ్! ఈ ఇద్దరు కాకుండా మీరెక్కడ వెళ్ళినా గూడా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఓకే. మ్యామ్ యాహ్! నేను చూసాను. హ్మ్. టాప్ సర్జన్ ఇన్ యెస్. ఇండియా అనే అవార్డ్ గూడా మీకొచ్చింది. వచ్చిందండి. రైట్? సో, మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి మేడం? అంటే ప్రేక్షకులకు తెలియాలి. యాహ్! నేను ఫస్ట్ ఎంబీబీఎస్ చేశాను. ఓకే. దాని తర్వాత ఎండీ డెర్మటాలజిస్ట్. ఓహ్! వావ్! యాహ్! ఓకే. సో, డెర్మటాలజిస్ట్ అంటేనే హెయిర్ అండ్ స్కిన్ అండి. అవును. ఓకే. అవును. అండ్ దాంతో పాటు ఈ డెర్మటాలజీలో సూపర్ స్పెషలైజేషన్ ఉండదు. ఓకే. అంటే కార్డియాలజిస్ట్ అని, న్యూరో ఫిజిషియన్, న్యూరో అచ్చా! సర్జన్ లాగా ఉండదు. ఇదే ఎండ్ అన్నట్టు. అచ్చా! మాది మేమే ఓకే. ఎండ్. ఓకే. సో, ఇందులో హెయిర్ ఉంది కదా! సో, నేనేంటంటే అందరిలాగా గాకుండా ఇప్పుడు బాగా డిమాండింగ్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంచుకున్నా. అవును. ఇందులో గూడా అవును. ఆఫ్టర్ డెర్మటాలజీ. సో, ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవన్నీ గూడా నేను కెనడా అండ్ అచ్చా! యూఎస్, ఓహ్! న్యూయార్క్ ఓకే. అక్కడంతా వెళ్లి గూడా ప్రాపర్‌గా నేర్చుకున్నాను. గ్రేట్. సో, నౌ ఐ యామ్ ఇంటూ డెర్మటాలజిస్ట్ అండ్ అదే విధంగా కాస్మెటాలజిస్ట్ అంటే ఓకే. స్కిన్. ఓహ్! ఓహ్! స్కిన్‌లో ఉట్టి రోగాలే ఉండవు కదా! అంతే కదండీ. అవును. ఏస్థెటిక్ లుక్, అవును. యాంటీ ఏజింగ్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. అచ్చచ్చచ్చా! సో, దానికి తగ్గట్టు ఐయామ్ ఏ కాస్మెటాలజిస్ట్ ఓహ్! అండ్ అదే విధంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. మ్యామ్ మీ ఏజ్ 30 ఉంటదా? అట్లాంటి జనాలు నవ్వుకుంటారండి. మరి అంటే మీరు ఎందుకు అడిగానంటే అలా, ఆ! అంత స్కిన్ అంత బావుంది. అంటే మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారా? నేచురల్‌గా అట్లా ఉందా? అంటే నా స్కిన్, హెయిర్ బావుందని నేను డెర్మటాలజీలో జాయిన్ అవ్వలేదు బేసికల్లీ. లేదు లేదు. ఫస్ట్ యాహ్! బేసికల్లీ. ఓకే. ఓకే. ఎందుకంటే చాలామంది అప్‌కమింగ్ డెర్మటాలజీ వస్తారు. అవును. వాళ్ళకి డెర్మటాలజీ చేయాలని ఉంటది. బట్ హెయిర్ లేకపోయినా వాళ్ళ ఇష్టం అది. ఓకే. సో, నేను స్కిన్ బావుంది, హెయిర్ బావుందని రాలే. డిఫరెంట్ క్రైటీరియాతో వచ్చా. ఓకే. సో, వచ్చినాక బికాజ్ బిఫోర్ డెర్మటాలజీ మాకు కూడా అంతగా సబ్జెక్ట్ ఉండదు కదా! అవును. అవును. ఎంబీబీఎస్ అయినాక అంతే గదా! స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి అవును. బేసిక్స్ ఉంటాయి. ఓకే. ఓకే. మిగతాయి ఉండవు కదా! అవును. సో, వన్స్ డెర్మటాలజీలో వచ్చినాక ఇక నా సబ్జెక్ట్ కదా! నేనే బాగాలేకపోతే మీరు ఈరోజు నన్ను అంతే గదా! పిలుస్తారా ఈడ? అంతే గదా! కరెక్ట్. యాహ్! పిలుస్తారా? పిలవరు. సో, కాబట్టి కొంచెం నాకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం రైట్. రైట్. వాడుకుంటున్నా అంతే. అంతే గదా! తప్పదు. యాహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ మ్యామ్. యాహ్! మ్యామ్ నాకొక సీక్రెట్ జెప్పండి. యాహ్! అంటే నాకు తెలిసి మన రాష్ట్రంలో, దేశంలో హ్మ్. కొన్ని వందల, వేల మంది డెర్మటాలజిస్టులుంటారు. హ్మ్. హ్మ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్స్ ఉంటారు గదా! అవును. అన్ని రాష్ట్రాల నుంచి మీ దగ్గరకొస్తుంటారు. అవును. ఎందుకు? నేను చూసా మీ వీడియోలు హిందీలో, తమిళ్‌లో, కన్నడలో, మలయాళంలో గూడా చూసా మీ వీడియోలు. అవును. అవును. ఎందుకు మీ దగ్గరికి వస్తున్నారు? అంటే ఏంటి మీ యూఎస్‌పీ ఏంటి అని? ఎందుకు వస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆల్ డెర్మటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గాని, హెయిర్ గాని చెయ్యరు. ఓకే. అచ్చా!
గాట్ ఇట్. ఓకే. వాళ్ళు ఎక్కువగా డెర్మటాలజిస్ట్ స్కిన్ కేరే ఎక్కువ చేస్తారు. అవును. ఓకే. సో, నా స్పెషలైజేషన్ ఏంటి అంటే నేను హెయిర్ ఓకే. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్లస్ సర్జికల్ వైపు నా ఇంట్రెస్ట్. ఓహ్! సో, ఐ కెన్ డూ డెర్మటో సర్జరీస్ కూడా. అచ్చా! మీకెక్కడైనా ఏ పులిపిరి నుంచి స్టార్ట్ చేస్తే పెద్ద కంతిలాగా ఏమున్నా కూడా తీసేస్తా. ఓకే. స్పాట్‌లెస్ ఫేస్ ఏసేస్తా. అచ్చా! సో, చాలా 5% డెర్మటాలజిస్ట్ మాత్రమే డెర్మటో సర్జన్స్ ఉంటారు. ఓహ్! అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్స్ ఉంటారు. అచ్చచ్చా! ద మోస్ట్ ఆఫ్ మన దగ్గర గూడా నాట్ ఓన్లీ మన దగ్గర ఓవరాల్‌గా ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు ట్రాన్స్‌ప్లాంటేషన్స్. ఓకే. ఒక్క 5% మాత్రమే డెర్మటాలజిస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి. రైట్. సో, నేను స్కిన్‌తో పాటు సర్జరీస్ కూడా చేస్తాను. అంటే ఐయామ్ ప్లేయింగ్ ద రోల్ ఓకే. ప్లాస్టిక్ సర్జన్ అండ్ డెర్మటాలజిస్ట్ రోల్. కరెక్ట్. ఓకే. సో, దానికి తగ్గట్టు నా స్కిల్స్ ఉన్నాయి. అవును. కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో మేడం దగ్గర సొల్యూషన్ దొరుకుతదని సో, ఒకటి ఏ ఉంటదేమో ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళకి. సొల్యూషన్. అవును. వాళ్ళకి ఉంటది. ప్లస్ భాష రాని భాష కశ్మీర్ నుంచి లేదంటే కన్యాకుమారి ఎగ్జాక్ట్‌లీ. నుంచి అవును. నాకు రాదు, మన భాష వాళ్ళకు రాదు. అవును. ఒక ఇంగ్లీష్, హిందీ తప్ప. అవును. ఆ వచ్చే పేషెంట్‌లందరూ కూడా ఇంగ్లీష్, హిందీ మాట్లాడే వాళ్ళు కూడా కాదు పాపం. అవును. ఏదో అట్లా అర్థమయ్యేటట్టు. ఎందుకంటే మనం యూట్యూబ్‌లో కూడా ఎక్కడైనా నా ఇంటర్వ్యూ ఉన్నా కూడా మాక్సిమం తెలుగులో చెప్తుంటాం. అవును. ఓకే. అవును. అది వాళ్ళకి అర్థం కాకపోయినా ఏదో ఎక్స్‌ప్రెషన్స్‌ని వాళ్ళు క్యాచ్ చేసుకొని నా దగ్గర అన్ని రాష్ట్రాల అవును. వాళ్ళొస్తారు. అవును. మీరు అడిగినందుకు ఎందుకు వస్తారు అంటే ఇందాక ఒక పాయింట్ చెప్పాను. వాళ్ళందరూ డైరెక్ట్ నా దగ్గర రారండి. వాళ్ళంతా బాధితులు. ఓకే. అర్థమైంది. ఆ! బాధితులు అంటే వేరే ఆల్రెడీ వాళ్ళ దగ్గరికెళ్ళి విసిక్కుపోయి సరిగ్గా రిజల్ట్ రాని వాళ్ళు ఫైనల్ అచ్చచ్చా! అవుట్‌కమ్ అని చూసి గూగుల్‌లో చూసి, యూట్యూబ్‌లలో చూసి, ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికి సో, డాక్టర్ రాజేశ్వరి ఈస్ ద ఫైనల్ ఓకే. అవుట్‌కమ్ అని నమ్మకంతోని ద నా లాస్ట్ దగ్గర. రిసార్ట్ ఇంకా. యెస్. ఆ! దాంతోని ఇప్పుడు టర్కీనే ఎళ్తున్న వాళ్ళండి. మన స్టేట్ మన పక్కనే వాళ్ళ స్టేట్స్ కదా! పక్కనే. అవును. సో, అందుకని నా అంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అడుగుతాం గదా! అవును. ఇంత దూరం నుంచి వచ్చావు. మరి ఎవ్రీ మంత్ రాగలుగుతావా? నేనేమైనా ట్రీట్మెంట్ చేసినా ఫాలోఅప్ అంటే వస్తారు వాళ్ళు. ఆ! యాహ్! సో, ఓహ్! దిస్ ఈస్ ద మెయిన్ రోల్. ఐ కెన్ ప్లే ఆల్ రోల్స్ అన్నట్టు. ఓకే. అండ్ ఓకే. నన్ను ఒక ఫైనల్ డెస్టినేషన్ అనుకుంటారు. ఓహ్! వండర్‌ఫుల్. గాట్ దట్స్ ఇట్ గదా! గ్రేట్. సో, అవును. అట్లా యాహ్! ఎందుకంటే యాహ్! ఇంత దూరం నుంచి నేను అదే స్టార్టింగ్‌లోనే ఆశ్చర్యపోయా. ఎవరు రారు. కాశ్మీర్ నుంచి, కన్యాకుమారి నుంచి మీ దగ్గర అందరూ రావడం ఏంటి? అందరొస్తారు. యాహ్! దుబాయ్ నుంచి. అచ్చా! మరి ఓకే. దుబాయ్ కూడా మంచి హబ్ ఉంది. దుబాయ్ అయ్యో! నుంచి దుబాయ్ ఎందుకొస్తారండి? సూపర్బ్ ఎవ్రీ గదా! మంత్ వస్తారు. ఎప్పుడైతే ఫ్లైట్ టికెట్స్ తక్కువుంటాయో అప్పుడు బుక్ అప్పుడు చేసుకొని బుక్ చేసుకొని వచ్చేస్తారు. వచ్చేస్తారు. ఓహోహోహో! అట్లాగే యూఎస్ నుంచి ఎవ్రీ 2 మంత్స్‌కి నా దగ్గర పీఆర్‌పీకొస్తారు. ఆ! సో మెనీ అది. సో, అదేలే. అట్లాగే వాళ్ళు ఏ కాన్ఫిడెంట్‌తో నా దగ్గరొస్తారు. 100కి 100 ఇయ్యకపోయినా 95 ఐ కెన్ డూ. వండర్‌ఫుల్. చాలు మ్యామ్. యాహ్! అందరూ నేననేది అదే. అందరూ 30 కూడా ఇవ్వట్లేదు. మీరు ఆ! 95 అంటే రిజల్ట్ ఇట్స్ ఒక్కటే వండర్‌ఫుల్ కాదండి. గదా! వాళ్ళ యాహ్! లైఫ్ స్టైల్ నుంచి నేను స్టార్ట్ చేస్తా. అంటే నా అచ్చచ్చా! దగ్గర ఓకే. స్కిన్‌కొస్తే స్కిన్, హెయిర్‌కొస్తే హెయిరే కాదు. అట్లా గాదు. ఎందుకంటే బోత్ ఆర్ రిలేటెడ్ దేర్ లైఫ్ స్టైల్. అవును. స్కిన్ గూడా అండ్ కరెక్ట్. హెయిర్ గూడా పార్ట్ ఆఫ్ బాడీయే కదా! ఎవరో అవును. కాదు కదా! దే ఆర్ నాట్ ప్లాస్టిక్ థింగ్స్. అంతే సో, గదా! మనం ఎలా ఉంటే అవి అలా ఉంటాయి. నేనిప్పుడు రిజల్ట్ ఇచ్చాను బావుంది. రేపొద్దున 1 ఇయర్ తర్వాత తిట్టుకోదుగా నన్ను. అంతేగా. 1 ఇయరే ఉంది. మళ్ళీ జుట్టు ఊడిపోయిందని పాపం వాళ్ళు మళ్ళీ ఇంకో డాక్టర్‌ని వెతకూడదు. అవును. నా దగ్గర వచ్చారంటే లాస్ట్ డెస్టినేషన్ గూడా గావాలి. అట్లా ఉంటది నాకు. సో, సూపర్. ఐ కెన్ రిపేర్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్. వండర్‌ఫుల్ మ్యామ్. అది. అండ్ చికిత్సలో చాలా కొత్త మార్పులొచ్చాయి. హ్మ్. కొత్త పద్ధతులొచ్చాయి. అవును. టెక్నాలజీ గూడా అవును. చాలా మారిపోయింది గదా! సో, మీ దగ్గర హ్మ్. లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉందా మీ క్లినిక్‌లో? ఏదండి హెయిర్ గురించా? ఆ! హెయిర్. యాహ్! సో, హెయిర్ గురించి మనం ఇప్పుడు లేటెస్ట్‌గా 6 మంత్స్ నుంచి ఆహ్, ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు బాల్డ్‌నెస్‌కి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఓకే. అది కాసేపు పక్కన పెడితే, బాల్డ్‌నెస్ రాకుండా ప్రివెన్షన్‌కి ఓహ్! వావ్! ఓకే. ఎవరికైతే హెయిర్ థిన్నింగ్ అయితుందో, లాస్ అయితుందో, ట్రాన్స్‌ప్లాంటేషన్ నాకు వద్దు అనుకునేవాళ్ళు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ని ప్రివెంట్ చేయవాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పీఆర్‌పీ విత్ బయోటిన్. అచ్చా! ఓకే. బికాజ్ పీఆర్‌పీస్ అందరికీ తెలుసు. నేను కూడా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిందే నేను పీఆర్‌పీ. అచ్చా! మనం అప్పుడు యూఏలో అవును. మాట్లాడినప్పుడు అవును. అప్పటినుంచి నేను అప్పటినుంచి పీఆర్‌పీ పీఆర్‌పీ ఉంది. నేను ఓకే. ఇస్తున్నాను. ఇప్పుడు పీఆర్‌పీకి అడ్వాన్స్ పీఆర్‌పీ లాగా అనొచ్చు. బయోటిన్ యాడ్ చేశారు. యాహ్! ఓకే. పీఆర్‌పీ విత్ బయోటిన్, పీఆర్‌పీ విత్ జీఎఫ్‌సి. ఆ! దీస్ జీఎఫ్‌సి. ఆర్ ఆల్ యాహ్! ద అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ లాస్, ఓకే. హెయిర్ రీగ్రోత్ అండ్ బాల్డ్‌నెస్ ప్రివెన్షన్‌కి. ఓహ్! యాహ్! ఈ మూడిటి మధ్య తేడా ఏంటి మ్యామ్? బేసికల్లీ మామూలు పీఆర్‌పీ అంటే ఏం చేస్తారంటే, వాళ్ళ బ్లడ్ తీసుకొని, ఆ! అది సెంట్రిఫ్యూజ్ చేసేసి దాంట్లో సెపరేట్ చేస్తాము బ్లడ్‌లోకెళ్ళి. అచ్చా! సో, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఫైబ్రిన్ అనే ప్రోడక్ట్‌ని సెపరేట్ చేస్తాము. ఓహ్! ఈ సెపరేట్ చేసిన దాన్ని ఒక చిన్న ఇన్సులిన్ సిరంజీలో లోడ్ చేసుకొని తలకి ఇట్లా ఇస్తాము. ఆ! ఇది బేసిక్ పీఆర్‌పీ.
ఓకే. కానీ బేసిక్ పీఆర్‌పీ ఇవ్వడం వల్ల అందరికి సేమ్ రిజల్ట్ రావట్లేదు. రావట్లా. ఓకే. నేను రీసెర్చ్ చేయడం వల్ల అందరికి సేమ్ రావట్లేదు. ఓకే. సో, ఈరోజు నేను 10 మంది జాయిన్ చేసుకున్నాననుకోండి న్యూ పేషెంట్స్‌ని. 10 మందికి 10 వేరియేషన్‌లొస్తున్నాయి. ఓకే. ఓకే. ఆ! సో, 10 వేరియేషన్‌లో నేను ఒక కామన్ ఫ్యాక్టర్ ఒక 2 తీసుకోవాలి. బికాజ్ 10 మందిలో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. అది కూడా ఒక ఫ్యాక్టర్. యెస్. ఓకేనా? అవును. అండ్ 2 కామన్ ఫ్యాక్టర్ ఒకటి నేను ఫైండ్ ఔట్ చేసిన. 2 కామన్ ఫ్యాక్టర్‌లు ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ ప్లేట్‌లెట్స్. బికాజ్ వాళ్ళ వాళ్ళ బ్లడ్ మనం యూజ్ చేస్తున్నాం. మనం ఇద్దరం ఉన్నామండి. ఇద్దరం అవును. స్టార్ట్ చేసినాం ఈరోజు. అవును. మీ ప్లేట్‌లెట్స్ క్వాలిటీ వేరు. నా ప్లేట్‌లెట్స్ క్వాలిటీ వేరు. ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ మీకున్న లైఫ్ స్టైల్‌లో మీ సెల్స్ డిఫరెంట్‌గా అవును. ఉంటాయి. ఓకేనా? అంతే గదా! అట్లాగే క్వాంటిటీ ఆఫ్ ప్లేట్‌లెట్స్ కావాలి. మీ క్వాంటిటీ వేరు. నా క్వాంటిటీ వేరు. అవును. సో, ఎండ్ ఆఫ్ ద డే మనకి రిజల్ట్ ఇచ్చేది ఎక్కడ? ప్లేట్‌లెట్సే. ఓకే. ఆ ప్లేట్‌లెట్స్ ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తామో తలలో అవి గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఓకే. సో, ఎప్పుడైతే గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ అవుతాయో అవే మనకి హెయిర్ లాస్‌ని కంట్రోల్ చేస్తాయి. గ్రోత్‌ని చేస్తాయి. ఓకే. సో, మనము మన ప్లేట్‌లెట్స్ మనం ఎంత బాగిస్తే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ బావుంటది. ఓకే. సో, అందరి ప్లేట్‌లెట్స్ అది బయోటినా? బాగుండట్లేదు. విత్ పీఆర్‌పీ విత్ బయోటినా అది? అంటే ఇట్లా బాగుండకపోవడం వల్ల అడిషనల్‌గా అందరికి దాంట్లో బయోటిన్ యాడ్ చేస్తున్నాం. ఓకే. రైట్. ఓకే. గాట్ ఇట్ కదా! సో, ఈ అవును. బయోటిన్ యాడ్ చేయడం వల్ల ఏంటి మీ ప్లేట్‌లెట్స్ ఎటన్నా పోని ఎంత పర్సెంట్ అయినా ఉండని. ఆ! ఎంత క్వాలిటీ అయినా ఉండని. అడిటివ్‌గా ఒక సపోర్ట్ అనేది. ఓకే. ఓకే. దాంతోని వాళ్ళు అనుకున్న రిజల్ట్ వస్తది. అట్లాగే జీఎఫ్‌సి ఆ! గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేషన్ ఇయన్నీ 2 కూడా ఆర్టిఫిషియల్. అచ్చచ్చా! సో, ట్యూబ్స్ వస్తాయి. ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ట్యూబ్స్ వస్తాయండి. ఆ ట్యూబ్‌లో మీ బ్లడ్‌ని యాడ్ చేస్తాం అనుకున్నాం కాసేపు. ఓకే. సో, మీకు అడిషనల్‌గా బయోటిన్ వస్తది. ఓకే. సో, అది. బయోటినే ఎందుకు యాడ్ జేయాలి? యాహ్! బయోటినే ఎందుకు యాడ్ చేయాలి అంటే హెయిర్ సప్లిమెంటరీలో మనకు కావాల్సింది హెయిర్ బాగుండాలన్నా, గ్రోత్ అవ్వాలన్నా కొంచెం బయోటిన్ కావాలా, కాల్షియం కావాలా, ఐరన్ కావాలా, జింక్ కావాలా. ఓకే. ఈ ఫుడ్ ప్రోటీన్స్ కావాలా. ఈ రైట్. 5 ఎలిమెంట్స్ నిజంగా మనము ముందు నుంచి ప్రాపర్‌గా సబ్జెక్ట్ ఉండి, నాలెడ్జ్ ఉండి తీసుకుంటే అసలు పీఆర్‌పీ కానీ, ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్టేజ్‌కెళ్ళము. ఓకే. మనం సప్లిమెంటరీ తీసుకుంటే. అచ్చా! సో, ఈ సప్లిమెంటరీలో ఔట్ ఆఫ్ 5 అండి, బయోటిన్ అనేది చాలా తక్కువ ఫుడ్‌లో దొరుకుతది. అవునా? చాలా ఓకే. తక్కువ. బట్ దాని రోల్ చాలా మేజర్ రోల్ ఉంటది ఓకే. హెయిర్‌లో. అందుకని ఏం చేశారంటే ఈ బయోటిన్‌ని ఆర్టిఫిషియల్‌గా ప్రిపేర్ చేశారు. ఓకే. ఓకే. ప్లాంట్ బయోటినే కావచ్చు, యానిమల్ బయోటిన్స్ కానీ ఓకే. అవన్నీ సోర్స్ ఎక్కడైతే ఉంటదో అన్నీ ప్రొక్యూర్ చేసుకొని ఈ బయోటిన్ అనేది ఒకటి యాడ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల యాడ్ ఆన్ ఎఫెక్ట్ అనేది వస్తది. సో, ఇవన్నీ బానే చెప్తున్నారు మేడం. హ్మ్. అత్యాధునిక చికిత్సలు. హ్మ్. మరి ఇదెలా ఉంటది? భయంకరంగా ఉంటుందా? ఖర్చు ఎలాంటి జర మంచిగా చెప్పండి. ఖర్చండి బాబు. ఖర్చు. మాకు మా ఇండియన్స్ లేదంటే మా వీళ్ళకి మొట్టమొదటి సమస్య ఏంటంటే బడ్జెట్. అవును. సో, బడ్జెట్ ఫ్రెండ్లీనా కాదా మీ ట్రీట్‌మెంట్? డిపెండ్స్ ఆన్ ప్రాబ్లమ్ బట్టి. మీ ప్రాబ్లమ్ ఓకే. ఎక్కువుందనుకోండి బడ్జెట్ ఎక్కువైతది. ఓకే. ప్రాబ్లమ్ తక్కువుందనుకోండి బడ్జెట్ తక్కువైతది. తక్కువవుతది. అందుకే నేను ప్రతిసారి అవేర్‌నెస్ చేస్తున్నాను. ఓకే. ఎర్లీగా హెయిర్ లాస్ అయినప్పుడు వచ్చేయండి. ఓకే. ఓకే. బాగా కొంచెం బట్టతలున్నప్పుడు వచ్చేయండి. ఓహోహో! పెద్ద బట్టతలైతే పెద్ద డబ్బులైతాయి. అచ్చచ్చా! కొంచెం బట్టతలైతే కొంచెం కొంచెం అయితది. డబ్బులైతాయి. ఓకే. కొంచెం హెయిర్ లాస్ అయితే నంబర్ ఆఫ్ పీఆర్‌పీలు తక్కువైతది. అచ్చచ్చా! ఎక్కువ హెయిర్ లాస్ అయితే నంబర్ ఆఫ్ పీఆర్‌పీ ఎక్కువైతది. ఓహ్! బడ్జెట్ కూడా పెరుగుతుంటది. ఓకే. ఓకేనా? ఇది ఆ! కాన్సెప్ట్. బ్యాలెన్స్ రైట్. చేసుకోవాలి. ఆ! సో, ఇప్పటికి చెప్తున్నానండి మంచి సూచన ఇది. అవును. ఇప్పటికీ చెప్తున్నానండి. అందరి వ్యూవర్స్‌కి చెప్తున్నాను. ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో ఇన్ జనరల్‌గా అవును. హెయిర్ లాస్ అయినప్పుడు వెంటనే మీ దగ్గరున్న డెర్మటాలజిస్ట్‌ని కనుక చూపిస్తే సో, మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ దొరికిపోతుంది. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లరు. సో, ఓకే. అక్కడిదక్కడ మీకు పీఆర్‌పీ వరకు కూడా పోలేరు. సో, అవును. తక్కువ మెడిసిన్‌లో అయిపోతుంది కదా! అవును. ఓకేనా? ఓకే. సో, ఓకే. ఇంకో కేటగరీ మీరు అసలు హెయిర్ చూపించుకోలేదు. మొత్తం పలచగైనప్పుడొస్తే అప్పుడు కంపల్సరీ మెడిసిన్ పనిచేయవు. సో, ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? పీఆర్‌పీలకెళ్ళాలి. సో, పీఆర్‌పీ అంటే మెడిసిన్ కంటే బడ్జెట్ పెరిగిపోతుంది. ఆ! పీఆర్‌పీ స్టేజ్‌లో కూడా పోరు. ఓకే. మొత్తం ఖాళీ అయినప్పుడు పోతారు. అప్పుడు అవును. ట్రాన్స్‌ప్లాంటేషనే చేయాలి. అవును. అప్పుడు ఇంకా బడ్జెట్ పోతుంది. అవును. సో, ఇక్కడ హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ లాస్ కానీ చేయాలి అంటే ఫస్ట్ మెడికేషన్ ఉంటుంది ఓరల్‌గా అవును. అండ్ కొన్ని సీరమ్స్. అచ్చచ్చా! అవి ఒక 6 నెలలు వాడితే సరిపోతది. అవునా? ఈ కేటగరీ వాళ్ళు అదే టైంలో ఎళ్తే కనుక. ఓకే. నెక్స్ట్ కేటగరీ వాళ్ళు మిస్ అయితారు. అది కొంచెం బ్యాడ్ అయితది. అప్పుడు ఇంకా కంపల్సరీ పీఆర్‌పీస్ తీసుకోవాలి. ఆ పీఆర్‌పీసీ కూడా మనము వాళ్ళకున్న ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్‌ని బట్టి 5 ఇవ్వాలా, 7 ఇవ్వాలా, 10 ఇవ్వాలా అనేది ఉంటది. ఆ! సో, దాని తర్వాత మళ్ళీ ఏముంటది మొత్తం బాల్నెస్ అయితే ఇక పీఆర్‌పీ కూడా పనిచేయదు. అప్పుడు ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్ళాలి. సో, ఓకే. బడ్జెట్ అనేది డిపెండ్స్ ఆన్ దేర్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అండ్ బడ్జెట్ కూడా అట్లనే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయితా ఉంటది. ఓకే.
సో మీరన్నట్టు ఆన్ అండ్ యావరేజ్ బడ్జెట్ ఎంత అవుతుంది అంటే పీఆర్పీస్కి, సో 5 సెషన్ కానివ్వండి, 7 సెషన్ కానివ్వండి, ప్లేన్ పీఆర్పీస్ ఓకే. వితౌట్ బయోటిన్, వితౌట్ జిఎఫ్సి, ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళ క్లినిక్ టు క్లినిక్ వేరియేషన్ ఉంటుంది. ఓకే. అండ్ వాళ్ళు వాడే సెంట్రిఫీజ్ మిషన్ కూడా ఉంటుంది. హుహు. ఓకే. కొందరు హ్మ్. సెంట్రిఫీజ్ మిషన్ 25,000 నుంచి వాడితే కొందరు 5 lakhs వరకు వాడతాం. ఆ! మనం వాడేది హై కేటగిరీ, యూఎస్ అప్రూవల్. అచ్చా! అచ్చా! ఏది పడితే అది వాడము. ఓకే. సో కాబట్టి వాళ్ళకి హై క్వాలిటీ ఆఫ్ పీఆర్పీ ఇస్తాము దాంట్లో. అవును. అంటే ఫిల్టర్ అవుతుంది అంతే అంతే కదా. కదా! అవును. ఫిల్టరేషన్ ఎంత బాగా వాడితే అంత అంత బాగుంటుంది. మంచిది. ఓకే. సో అది ఉంటుంది. కొందరు 25,000 మిషన్ వాడి కూడా దాంట్లో ప్లేట్లెట్స్ ఎట్లా వస్తున్నాయో కూడా తెలియదు. ఆ! ప్లేట్లెట్స్ బాగుంటేనే రిజల్ట్ వస్తుంది. ఓకే. ఓకే. సో రైట్. మేము వాడే మంచి మిషన్కి డబ్బులు ఎంత తీసుకుంటామో బయట వేరే అన్‌ప్రొఫెషనల్ వాళ్ళు అంతే తీసుకుంటారు. ఆ! సో ఆన్ అండ్ యావరేజ్‌గా కనుక తీసుకుంటే మినిమమ్ 25,000 ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గర. ఓకే. మినిమమ్ 25 నుంచి అప్ టు 75,000 కూడా ఉంటదండి. ఓహ్! డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ పీఆర్పీస్. నేను విన్నాను మేడం. 5 లక్షలు తీసుకుంటారని విన్నాను. అంటే అంత అవుతుందా? 5, 6 లక్షలు అంటే వాళ్ళ సమస్యను బట్టా? వాళ్ళ నంబర్ ఆఫ్ పీఆర్పీని బట్టి. బట్ ఏదున్నా కూడా మాక్సిమం 15 పీఆర్పీ అండి. ఆ! 5, 6 లక్షలు ఎక్కడ లేదండి లేదు. పీఆర్పీస్‌కి. నో. ఇట్స్ సో, నాట్ అట్లా చేసుకున్నా ఇంపాసిబుల్. అలా తీసుకున్నారంటే మోసం చేస్తున్నట్టు లెక్క. మోసమే కదా! యాహ్! మోసమే. ఇప్పుడు నేనేం ఏ విధంగా చెప్పాను? హ్మ్. మనం వాడే ట్యూబ్స్, మనకు అయ్యే ఖర్చు, మిషనరీ, సర్వీసింగ్ చార్జెస్ అవును. అన్నీ కలిపి 5 పీఆర్పీస్ నుంచి 7 పీఆర్పీ ఫస్ట్ అవును. ఫేజ్ అది. అవును. 25,000 నుంచి 75,000. అంతే. గాట్ ఇట్ కదా! సో వావ్! సో ఓకే. అది. సో మాక్సిమం ఆన్ అండ్ యావరేజ్‌గా తీసుకుంటే ఆహ్, 35,000 నుంచి 45 అండి మన అంతే. దగ్గర. అబ్బా! మ్యాక్స్. వెరీ రీజనబుల్ యాహ్! బడ్జెట్. వెరీ అవును. రీజనబుల్. ఇంకా అవును. అందులో వాళ్ళ ప్యాకేజ్‌ని వాళ్ళని బట్టి కూడా మేము ఓకే. డిస్కౌంట్ ఇవ్వడం ఓకే. జరుగుతుంది. లేదా ఒక పీఆర్‌పీలు ఫ్రీ ఇవ్వడమా, అచ్చా! ఒక పీఆర్‌పీ యాడ్ చేయడమా, 2 ఓహ్! పీఆర్‌పీలు ఫ్రీ ఇవ్వడమా, అంటే వాళ్ళ ప్యాటర్న్‌ని బట్టి డబ్బులు ఇంక్రీజ్ చేయకుండా కరెక్ట్. మా కరెక్ట్. తరపు నుంచి అట్లా చేస్తూ ఉంటాము. ఓహ్! బ్యూటిఫుల్. అదే కనుక ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే డిపెండ్స్ ఆన్ ద గ్రాఫ్ట్ అండి. ఓకే. ఒక్కొక్క రూట్ నీకు హ్మ్. నంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని కావాలి, ఓకే. నంబర్ ఆఫ్ రూట్స్ పెట్టేవి అనమాట. అంటే ఆ! బాల్నెస్ ఎక్కువ స్పేస్ పెద్దగా ఉందనుకోండి, రూట్స్ ఎక్కువ పెట్టాలి. అచ్చా! సో తక్కువ బాల్నెస్ వచ్చారనుకోండి గ్రేడ్ 1 అండ్ 2, 3 అప్పుడు తక్కువ డబ్బులైతాయి. రూట్స్ తక్కువ పెట్టాలి కదా! ఓకే. సో ఒక్కొక్క సర్జన్ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క గ్రాఫ్ట్ రూ. 50 అంటారు. అచ్చా! రూటు ఆ! తీయాలి, ఇంప్లాంట్ చేయాలి. ఒక రూట్‌కి రూ. 50. ఇంకో సర్జన్ 100 తీసుకుంటాడు. ఇంకో సర్జన్ 150 తీసుకుంటారు. ఇంకో ఓకే. సర్జన్ 350 కూడా తీసుకుంటారు. అబ్బబ్బబ్బా! ఆ! సో ఆన్ అండ్ యావరేజ్‌గా 75,000 నుంచి 7.5, 10 లక్షలు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి. 10 లాక్స్ దాకా అవుతుందా? అవుతది. ఆ! వాళ్ళ 10,000 గ్రాఫ్ట్స్ అనుకోండి ఓకే. ఎక్కువైతది. ఓహ్! కానీ మాక్సిమం 10,000 వరకు కూడా పెట్టము. ఓకే. 10,000 వెరీ లీస్ట్ ఇంక అంతకంటే ఎక్కువ అదేలే. దొరకవు కూడా ఆ! రూట్స్. సో అందుకని మనమైతే ఆన్ అండ్ యావరేజ్‌గా ఒక 75,000 నుంచి 2.5 లాక్స్ వరకు మనం అది చేస్తాం. మ్యాక్స్ ఇక 2.5 మ్యాక్స్, లాక్స్ మ్యాక్స్, మ్యాక్స్. మ్యాక్స్. ఓకే. చాలా సో రీజనబుల్ ఉంది మ్యామ్. రీజనబుల్‌గా. వండర్‌ఫుల్. అయితే మ్యామ్ ఆ! నాకొక బేసిక్ డౌట్ హ్మ్. ఏంటంటే, ఆ! నాకు హ్మ్. బట్టతలొచ్చిందని అర్థమైపోయింది, తెలిసిపోయింది. హ్మ్. నేనెళ్ళాలి ఇంకా. ఒక హ్మ్. డెర్మటాలజిస్ట్‌ను హ్మ్. లేదా ఒక ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్‌ని కలవాలి. హ్మ్. సో, చాలా మంది మోసపోతున్నారు గదా! హ్మ్. ఎవరెవరి దగ్గరికో ఎళ్ళిపోయి చీపులు అయిపోతుందనగానే పరిగెత్తుకొని ఎళ్ళిపోయి ఇట్లా చేస్తున్నారు గదా! హ్మ్. ఏదైనా ఒక చెక్ లిస్ట్ ఇవ్వగలుగుతారా? ఒక టాప్ 5 చెక్ లిస్ట్. ఇగో ఇలాంటివి చూసుకొని ఎళ్ళండి ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా. హ్మ్. అది మీ దగ్గరికే కావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉన్న దగ్గరికి కావచ్చు. అలాంటి చెక్ లిస్ట్ ఏమన్నా ఇవ్వగలరా? సో డెఫినెట్‌గా అండి చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యెస్. ఇప్పుడు నన్ను మీరు ఎలా సెలెక్ట్ చేశారు? ఎగ్జాక్ట్‌లీ. అంటే అంటే ఒకటి మీ నేను సెలెక్ట్ చేసుకున్న విధానం ఏంటంటే, ఒకటి మీరు గత 2008 నుంచి ఉన్నారు. హ్మ్. ఐ నో యూ పర్సనల్లీ. హ్మ్. మనం మొట్టమొదటి ఇంటర్వ్యూ చాలా చేశాము. సంవత్సరాల క్రితం అవును. యోయో టీవీలో చేశాము. చేశాము. అప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాంప్లికేషన్ కూడా అయింది కదా! అవును. ఎగ్జాక్ట్‌లీ. చెన్నైలో డెత్ అవును. అయిపోయారు. అవును. ఆ ఆ టైంలో కేస్ గురించి కూడా డిస్కస్ చేసాం. అవును. ఆ టైంలో చేశాము. హ్మ్. సో, ఈ ఈ మధ్య కాలంలో మీ గ్రోత్ నేను చూస్తున్నాను. హ్మ్. ఎక్కడెక్కడి నుంచి పేషెంట్‌లు రావడం, హ్మ్. వివిధ విదేశాల నుంచి రావడం. హ్మ్. సో, ఇది నేను క్రైటీరియాగా తీసుకున్నా. ఓకే. హ్మ్. ఎందుకు ఇంతగనం తన దగ్గరికే వస్తున్నారు? హ్మ్. సో మీరన్నట్టు యాహ్! మీరు కూడా ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకపోయినా అండ్ మీ మీ ఛానల్ క్వాలిఫికేషన్స్. ద్వారా ఒక యాహ్! క్వాలిఫైడ్ డాక్టర్‌ని సెలెక్ట్ ఎగ్జాక్ట్‌లీ. చేసుకున్నారు. రైట్? ఎగ్జాక్ట్‌లీ. సో యెస్. నేనేమంటాను అంటే ప్రతి క్లయింట్స్‌కి మీ ఛానల్ ద్వారా యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బు ప్రాముఖ్యత ఇవ్వకండి. ఓకే. బికాజ్ సో మెనీ యాడ్స్ అండి. ఎట్లా చేస్తారంటే ఒక 3 పీఆర్‌పీలు ఇస్తే 2 పీఆర్‌పీలు ఫ్రీ. ఆ! ఆ! ఓహ్! అండ్ మీకు 2,000కే పీఆర్‌పీ.
అండ్ క్లీనింగ్ అట్లా. ఈ వాటికి ఫస్ట్ మోసపోకండి. హ్మ్. డబ్బులు పేమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. కానీ మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ ప్రియారిటీ అది కాదు. హ్మ్. ఓకే. ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చాలా మనకి ఓపెనే కదండీ. గూగుల్స్ ఉన్నాయి, యూట్యూబ్, అవును. ఇన్‌స్టాగ్రామ్. అన్నీ సో, అందుబాటులో ఉంది ఆ! కదా! వాళ్ళ గురించి మీరు రివ్యూలు చూడండి. ఓహ్! రివ్యూస్ ఫస్ట్ నథింగ్ బట్ రివ్యూస్ చూడాలి. పేషెంట్లు వెళ్ళిన వాళ్ళే కదా! కరెక్ట్. రివ్యూలు చూడాలి. నంబర్ ఓకే. ఆఫ్ రివ్యూస్ చూడాలి. అవును. చూసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి పని కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తుంటారు. లైక్ ఇప్పుడు నేను ఇస్తున్నట్టు, నేను అవును. మాట్లాడుతున్నట్టు అవును. యూట్యూబ్స్‌లో గాని, వాళ్ళ వెబ్‌సైట్‌లో గాని వాళ్ళు ఓకే. ఇస్తారు. ఓకే. ఓకే. టెస్టిమోనియల్స్ ఇస్తారు. ఆ! పేషెంట్ ఇస్తారు. టెస్టిమోనియల్స్ చూడాలి. రిజల్ట్స్ అవును. ఇస్తారు. ప్లస్ వాళ్ళకేమన్నా మౌత్ టు మౌత్ ఇప్పుడు మీరొచ్చారు నా దగ్గర. మీరు ఇంకో పేషెంట్‌ని పంపిస్తారు కదా! మీరు బావుంటే 100% అంతే కదా! మీకున్న యాహ్! సర్కిల్‌లో. ఎందుకంటే కామన్ అయిపోయింది కదా! స్కిన్, హెయిర్. అది. ఎవరో ఒకళ్ళు కలుస్తూనే ఉంటారు. అవును. మీకు అడుగుతూనే ఉంటారు. సో, మీరు పాజిటివ్‌గా ఉన్నప్పుడు మీరు ఇంకోళ్ళని. సో, అవును. మీకు తెలిసిన అట్లా ఫ్రెండ్స్ ద్వారా గాని, ఎవరి ద్వారా గాని ఫలానా డాక్టర్ బాగున్నారు, మంచిగా చేస్తున్నారంటే అది కూడా క్రైటీరియా. ఓకే. మౌత్ టు మౌత్ రైట్. అదొక క్రైటీరియా చూసుకోవాలి. దాని తర్వాత ఇది అన్నీ పక్కన పెడితే హాస్పిటల్ అసలు ఎక్కడుంది? ఎలాగుంది? హైజీనిక్ ఉందా లేదా? ఆ! హ్మ్. ఓకే. ఇప్పుడు దట్ ఈస్ వెరీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇంపార్టెంట్. అనేది మామూలుగా అపార్ట్‌మెంట్ లాగా ఉంటాయండి. అక్కడ గూడా ఏసేస్తున్నారు. ఆ! అది కాదు గదా! దానికొక అబ్బా! క్రైటీరియా ఉంటుంది. ఓకే. ఓకే. ప్రొసీజర్ చేయాలంటే. సో, క్లినిక్ ఎలా ఉంది? డాక్టర్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? టెస్టిమోనియల్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? వెరీ నైస్. ఆ! ఆ! ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఇవి కదా! దాని అవును. తర్వాత మీరు అలాంటి డాక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకే హెల్ప్ చేస్తారు ఆళ్ళు అంతే గదా! పేమెంట్‌లలో. అవును. అవును. డెఫినిట్‌గా ప్రతి డాక్టర్స్ కంపల్సరీ చేస్తామండి. కొంత బికాజ్ అవును. వి ఆర్ నాట్ కార్పొరేట్ లెవెల్‌లో ఏమంటారు ఆ టైప్‌లో గాదు. సో, మేమంతా గూడా హాస్పిటల్ బేస్డ్. ఇండివిడ్యువల్ ప్రాక్టీషనర్స్ మేమంతా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. ప్రతి పేషెంట్‌కి వాళ్ళది ఏముంది వాళ్ళలో, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉంది. బట్ వాళ్ళెక్కడ ఏదో ఓపెన్‌గా అంతే గదా! మాట్లాడట్లేదు. అవును. ఏంటి అవును. అనేది మేము వాళ్ళలో ఇన్వాల్వ్ అయితాము. డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితాము. సో, కాబట్టి ఫైనల్‌గా ప్రతి పేషెంట్ గాని, క్లయింట్లు గాని మీరు చూసుకోవాల్సిన ఏ క్రైటీరియా నెక్స్ట్ మీరు పేమెంట్ దగ్గరెళ్ళండి. దే విల్ హెల్ప్ యూ. ఓకేనా? అంతే కానీ ఎక్కడ పడితే అసలు కొందరు క్లినిక్స్ కూడా నేమ్ సరిగ్గా ఉండవండి. అవును. ఆ క్లినిక్ కరెక్ట్. నేమ్స్ చాలా చాలా బాగా పెట్టుకుంటారు ఆ! నేము. క్లినిక్ పేరు చాలా ఇట్లా చూడగానే అట్రాక్టివ్. అట్రాక్ట్ అవును. అయిపోవాలి. అవును. కానీ కింద డాక్టర్ పేరుండదు. వాడి ప్రొఫెషన్ ఉండదు. ఏముండదు. అబ్బా! అట్లా ఎవరు పడితే వాళ్ళు అట్లాగే ఇస్తాంబుల్ అటువైపు ఎళ్లి ఏదో ఒక టెక్నీషియన్ లాగా నేర్చుకొని ఆ! 30,000కే, 25,000కి ట్రాన్స్‌ప్లాంట్ చేసేస్తున్నారు. అబ్బా! మళ్ళీ ఇంకోసారి పోతే వాడుండడక్కడ. ఓకే. ఎవరెవరో కౌన్సెలింగ్ చేస్తారు. ఎవరెవరో చేస్తారు. సో, ఇలాంటి వాళ్ళందరూ మన ఇండియాలో చాలా మంది సఫర్ ఉన్నారు కాబట్టి మీరు ఇంతకు ముందు క్వెషన్ అడిగారు కదా! అవును. మన అవును. దగ్గర వస్తారు. సో, ఓకే. ఫస్ట్ ఇయన్నీ చూసుకున్న తర్వాత మీరు ఒకసారి వెళ్లి డాక్టర్స్‌ని కలిసి దెన్ యూ కెన్ ఫైనలైజ్ అనమాట. రైట్. మ్యామ్ ఈ ట్రీట్‌మెంట్‌కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో, ఏది హెయిర్‌కండి. అవును. హెయిర్ ఫాలిక్యుల్ అనేది చాలా చిన్న రూట్ ఇంతే ఉంటుంది. అవును. 1 టు చాలా తక్కువ అవును. సైజు. అవును. మనం ఈవెన్ ఇంప్లాంట్ చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. బికాస్ వెరీ మినిమమ్. మనం ఆ! ఎక్కడ సర్జరీ చేయం కదా! ఐ కెన్ డూ ఆల్ ద నాన్ సర్జికల్ అన్ని నాన్ టెక్నిక్సే. సర్జికలేనా? ఓహ్! అంతే. ఓకే. అంతా ఎందుకంటే ఇంకా సర్జరీ చేసే కాలం పోయినాయి. అవునా? ఇప్పుడంతా విజన్ అంతా కూడా మొత్తము నాన్ సర్జికల్ ఫర్ ఆల్ ఓహ్! ఫీల్డ్ సూపర్బ్. సర్జన్స్‌కి. అట్లే అవునా? గదా! ఓకే. ఇప్పటికే రోబోటిక్ వస్తున్నాయి. అవును. ఇప్పటికే లాప్రోస్కోపిక్ ఎప్పటినుంచో ఉన్నాయి. సో, అవును. మా దాంట్లో గూడా ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో గూడా నాన్ సర్జికల్ పోయి ఇప్పుడన్నీ గూడా ఎఫ్‌యుఇ, ఆ! డీఎస్‌టి టెక్నిక్, డీహెచ్ఐ, రోబోటిక్ ఇట్లా చాలా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ ఏంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తక్కువ టైంలో మంచి రిజల్ట్ అవుట్‌కమ్ ఉండడానికి ఇయన్నీ ఫాలో అయితాము. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ హెయిర్‌కి పీఆర్‌పీ. ఓకే. పీఆర్‌పీ అయితే డే అండి ఇట్లా ఆఫీస్‌లో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకొని మీరు వచ్చి ఒక హాఫ్ ఎన్ అవర్ నాకు టైమ్ ఇచ్చారనుకోండి. ఆ పీఆర్‌పీ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మీరు ఈడొచ్చి కూర్చోవచ్చు. ఆ! అంత సింపుల్ ట్రీట్మెంట్. వావ్! ఏది కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. యాహ్! రైట్. ఈ ట్రీట్‌మెంట్‌కి హ్మ్. ఎన్ని రోజులు పడుతుంది? ఎంతసేపు మనం అంటే ఎంత టైం కేటాయించాలి? ఎన్ని రోజులు కేటాయించాలి? సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈస్ డిఫరెంట్ అండ్ పీఆర్‌పీ ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్ అండి. ఓకే. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే 5-7 అవర్స్ నాకిస్తే చాలు. అయ్! వాళ్ళ తలని. ఓకే. అంతే. జస్ట్ 5-7 అవర్స్. ఓకే. ఓకే. నో అనే ప్రొసీజర్. నో అనెస్థీషియా, నో బెడ్ రెస్ట్ ఇలాంటియేం లేవు. అదే 5-7 అవర్స్ ప్రొసీజర్ టైమ్. అచ్చా! ఆ ప్రొసీజర్ టైమ్‌లోనే వాళ్ళకి లంచు, బ్రేక్‌ఫాస్ట్, టీ, కాఫీ ఎక్సెప్ట్ ఆ! డిన్నర్. ఓకే. ఓకే. ఆ! అండ్ మీరన్నట్టు అనెస్థీషియా. ఓన్లీ లోకల్ అనెస్థీషియా అంటాము. అచ్చా! అంటే ఎక్కడైతే ఎనకాల రూట్ తీస్తామో అక్కడ వరకే చిన్న ఇంజెక్షన్ ఇస్తాము. ఓకే. బాడీ అంతా నార్మలే ఉంటది. అచ్చా!
ఎప్పుడైతే ఇంప్లాంట్ చేస్తామో పెట్టేటప్పుడు అక్కడ ఇస్తాము. సో, దీనికి ఎక్కువగా రెస్టు అప్పుడే మనము కొన్ని సర్జరీస్ అయినాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి వారం రోజులు ఇది అవును. తినొద్దు, అది అవును. తినొద్దు, బెడ్ రెస్ట్ ఆ టైప్ కావు ఇవన్నీ. ఓకే. ఇవన్నీ గూడా ఎవరైనా వేరే స్టేట్‌లో ట్రావెల్ చేయాలంటే అదే రోజు నెక్స్ట్ డే చేసుకోవచ్చు. హ్మ్. లేదా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారనుకోండి, ఆ! హ్యాపీగా ఇంట్లో ఒక 2 డేస్ చేసుకుంటే సరిపోతది. ఓహ్! అంతేగాని దీనికి ఓ పెద్ద అనెస్థీషియా పార్ట్ అక్కర్లేదు. ఆ! రెస్టు అక్కర్లేదు. హాస్పిటల్‌లోకి పడిపోవాల్సిన హాస్పిటల్ అవసరం లేదు. అక్కర్లేదు. ఆడుతూ, పాడుతూ వాళ్ళకి మధ్య మధ్యలో పాటలు వినిపిస్తాము. ఆ! వాళ్ళు వాష్‌రూమ్‌కెళ్ళిపోవచ్చు. ఆ! డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలు వినిపిస్తాము. మాట్లాడుకునేది ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం గదా! అట్లాగే అంత అయిపోతది. ఈజీగా. అంత ఈజీ. ఎయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది హ్మ్. ఏ వయసులో చేయించుకోవాలి? ఏ వయసులో చేయించుకోకూడదు? సో, ఏజ్ వచ్చేసరికి బిలో 18 అడ్వైజబుల్ కాదండి. బిలో 18 చేయించుకోకూడదు. చేయించకూడదు. రైట్. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అవుతా ఉంటది. ఓకే. బికాస్ హెయిర్ లాస్ అండ్ బాల్డ్‌నెస్ నథింగ్ బట్ ఎస్పెషల్లీ మేల్‌కి అవును. హార్మోనల్ హార్మోనల్ ఇంబాలెన్స్. సో, అవును. ఇంబాలెన్స్ అయితుంటది కాబట్టి అవును. రేపొద్దున పెట్టినాక కూడా మళ్ళీ ఇంబాలెన్స్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ ఉంటది. అచ్చచ్చా! ఓకే. ఓకే. ఆ! సో, అందుకని కొంచెం 18 ప్లస్‌లో అయితే ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. ఏ వయసులో చేయకూడదు? ఏ వయసులో చేయకూడదు అంటే 100 ఇయర్స్ వరకు కూడా చేయొచ్చొచ్చు. బట్ వాళ్ళకి అవునా? డోనార్ ఏరియా ఉండాలి. ఓహ్! వాళ్ళ హెయిరే కదా! మరి డోనర్ ఏరియా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళ డోనార్ ఏరియా సెట్ అవ్వదు. మ్యాచ్ అవ్వదు. అవును. బట్ ఫస్ట్ ప్రియారిటీ తలలో వాళ్ళ బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం. ఆ! సెకండ్ ప్రియారిటీ ఇక్కడ చిన్. అచ్చచ్చచ్చా! థర్డ్ ప్రియారిటీ చెస్ట్ హెయిర్. ఓహో! అవి ఉన్నా కూడా చేస్తాం. సో, ఎక్కడో దగ్గర అయితే ఉంటది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఉన్నోళ్ళకి అదే అంటున్నా కదా! ఆ! వెదర్ స్కాల్ప్ డోనార్ ఏరియా ఉండొచ్చు. సెకండ్ చిన్ ఉండాలి. లేదంటే ఓకే. చెస్ట్ బాడీ హెయిర్. అచ్చచ్చా! ఈ హెయిర్ ఉన్నోళ్ళకి ఏజ్ సంబంధమే లేదండి. ఓకే. ఎవరికైనా చేయొచ్చు. సో, మ్యామ్ చాలా సందర్భాల్లో ట్రాన్స్‌ప్లాంట్ చేసిన హెయిర్ గూడా రాలిపోతుంటది గదా! అదెందుకు రాలిపోతుంటది? రాలిపోతుందంటే మీరు చేయించుకున్నారా? అవునండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారా? యెస్. ఇది అయితే నాది. మీకు సరైన డాక్టర్ చేయలేదు. లేదంటే మీరు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. అవునా? ఆ! ఓకే. సో, మీరన్నట్టు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషను హెయిర్ అనేది హ్మ్. మీ ఓన్ హెయిరే పెడతాము. అవును. అండ్ పెట్టే హెయిర్ గూడా బ్యాక్ సైడ్ హెయిర్ కదా! డోనార్ ఏరియా. సో, డోనార్ ఏరియాకి మీ బాడీలో ఎలాంటి తవకలు అంటారు కదా! అవును. ప్రాబ్లమ్స్ అవును. ఏమొచ్చినా గూడా హార్మోన్స్ ఇంబాల్ అయినా గూడా తట్టుకునే కెపాసిటీ ఆ రూట్‌లోకి ఉంటది. ఉండదు. ఉంటది. అచ్చా! ఉంటది. రైట్. ఆ! ఉంటది కాబట్టే మనం దాన్ని డోనార్ ఏరియా అంటాము. ఓకే. సో, అలాంటప్పుడు ఆ హెయిర్ చాలా స్ట్రాంగ్ ఉంటది. అవును. అంత ఈజీగా పోదు. ఓకే. అన్‌లెస్ సరిగ్గా పెట్టకుండా ఆహాహాహా! ఆ ఇంప్లాంటేషన్ సరిగ్గా చేయనప్పుడు ఓకే. లేదా ఇంప్లాంటేషన్ అయిన తర్వాత 2 వీక్స్ ఉంటది. ఆ! ఓకే. మనకి ఆ! ఏమంటారు ఇంప్లాంటేషన్ టైము. అచ్చా! ఓకే. నాటుకోవు 2 వీక్స్ ఆ! వరకి. ఓకే. ఆ టైంలో గూడా సరిగ్గా లేకుండా సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోతే గూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఒకవేళ గ్రోత్ అయిన హెయిర్ గూడా ఓకేనా? అవి అన్నీ స్ట్రాంగ్ ఉంటాయి. కానీ అవును. మనం వైపు నుంచి గూడా కొంచెం చేయాలి కదా! ఒక ఓకే. ప్రాపర్ డైట్ వాటికి గూడా. ఆ! ఇప్పుడు మనం మొక్కలు పెట్టగానే వదిలేస్తామండి. కరెక్ట్. కరెక్ట్. వాటర్ పోస్తాం, అంతే యూరియా, గదా! అవును. ఫర్టిలైజింగ్ అన్నీ చేస్తాం కదా! అవును. అవును. అట్లాగే ఎవ్రీడే ఫర్టిలైజింగ్ వాటికి ఇవ్వాలి కదా! లేదంటే డ్రై అయిపోతాయి. ఓకే. ఓకే. ఆ ఓకే. హెయిర్ స్ట్రాంగ్ అంటే కానీ దూకోవచ్చా అండి మామూలుగా? యాహ్! దువ్వుకోవచ్చు, మీరు కటింగ్ చేసుకోవచ్చు, షాంపూ పెట్టుకోవచ్చా? అన్నీ చేసుకోవచ్చు. మీ ఒరిజినల్ హెయిరే కదా! జస్ట్ ఓకే. ప్లేస్ మారింది. ఓకే. మారుస్తున్నాం కదా! రీగ్రోత్ ఉంటదా మళ్ళీ? రీగ్రోత్ ఉంటది. అది ఎంత లాంగ్ అయినా ఉంటది. మీ హెయిరే కదా! మీ అవును. ఇష్టం అది. అంటే ఇక్కడ నాటారు గదా! అవును. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వచ్చేస్తదా రీగ్రోత్? అది నాటామంటే వచ్చినట్టే మొక్క. అవునా? ఓహ్! సో, అది. ఓకే. తర్వాత ఓకే. మీరు ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ బాల్డ్‌నెస్ కూడా చేసుకోవచ్చు. అవునా? మళ్ళీ పెరుగుతది. మనం ఓహ్! రూట్‌తో పాటు కదా ఇంప్లాంట్ చేస్తుంది. అచ్చచ్చచ్చా! రూట్స్ అన్నీ లోపలే ఉంటాయి. నేనింకేదో ఊరికే అట్లా పెట్టేస్తారేమో, వైర్లు పెట్టినట్టుగా ఏదో పెట్టేస్తారేమో లేదు. లేదు. అనుకుంటున్నాను. ఆ ఓకే. రూటే తీస్తామండి. ఆ రూట్ కూడా అచ్చా! డ్యామేజ్ అవ్వకూడదు. ఆహా! మీరన్నట్టు ఇందాక ఎందుకు ఊడిపోతుందంటే, ఆ రూట్ కొంచెం డ్యామేజ్ అయినా కూడా ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండదు. అచ్చచ్చా! మొత్తము మనం ఇట్లా రూట్‌ని ఎక్కడైనా ఇట్లా రూట్స్‌తో సహా ఒక మొక్కని అవును. అవును. తీస్తాం కదా! ఆ! ఆ! తీసినప్పుడు రూట్స్ మరి కొన్ని పాడైపోతే ఆ మొక్క కరెక్ట్. సర్వైవ్ అవుతదా లాంగ్ టర్మ్? హుహు. కాదు కదా! ఆ వేరు పాడవకుండా దాన్ని కంప్లీట్‌గా తీసి దాన్ని పెట్టాలి. అప్పుడు అది మంచిగా ఎదిగేసి మన ఎవ్రీడే ఫర్టిలైజింగ్ మంచి ప్రాపర్ డైట్ అండ్ అవన్నీ ఇస్తూ ఉంటే ఓకే. అది మంచిగా స్ట్రాంగ్‌గా అయిపోయి లాంగ్ టర్మ్ ఉంటది. రైట్. మ్యామ్ ఈ హెయిర్ రాలిపోకుండా ఉండడానికి హ్మ్. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? హ్మ్. ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? ఇది నాకు మంచి క్లారిటీగా చెప్పండి. సో, ఈవెన్ ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ అయినా, లేదా పీఆర్‌పీ ద్వారా వచ్చిన కొత్త హెయిర్ అయినా, లేదా మన ఎగ్జిస్టింగ్ హెయిర్ అయినా కూడా అండి,
సో, మనము కాపాడుకోవాలి అనుకుంటే బికాస్ ఎవ్రీడే మనము ఇప్పుడు సఫర్ అవుతున్నంత లైఫ్ స్టైల్ అంతా కూడా స్ట్రెస్‌ఫుల్లే కదా! అవును. పొద్దున్న లేచినప్పుడు ఎవరికీ రిలాక్స్ లేదు. అవును. సో, పరిగెత్తడం ప్లస్ పరిగెత్తినాక రోబోటిక్ లైఫ్‌లాగా అక్కడ అవును. రోబోటిక్ లాగా వర్క్ చేయడము. సో, మన మీద మనం ఎక్కువగా కాన్సంట్రేషన్ గాని పెట్టుబడి పెట్టట్లేదు. అవును. గాట్ ఇట్ కదా! రైట్. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్స్ కూడా నౌ-ఏ-డేస్ అన్ని కిడ్నీ ప్రాబ్లమ్ అవ్వడము, లివర్ అవునండి. ప్రాబ్లమ్ అవ్వడము, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడము, అట్లాగే హెయిర్, స్కిన్ మాయి 2 కూడా పార్ట్ ఆఫ్ బాడీయే కదా! హ్మ్. అవి కూడా అంతే అయితది కాబట్టి ఎవ్రీడే కంపల్సరీ డైట్‌లో ఒక బయోటిన్ బేస్ ఉండాలి. ఓకే. బయటిన్ ఫుడ్ ఏది? అదే బయోటిన్ బేస్ ఉండాలి. ఆ! ప్రోటీన్ బేస్ ఉండాలి. ఐరన్ బావుండాలి. ఓకే. ఓకే. ఆ! అండ్ జింక్ మంచిగుండాలి. సో, ఇవన్నీ కలిపి ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, డైలీ ఒక హెయిర్ లాస్ అయిన వాళ్ళు డైలీ 2 బాయిల్డ్ ఎగ్స్ తినాలి. సో, ఈ బయోటిన్, కాల్షియం, ఐరన్, జింక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి ఫుడ్. అవును. అవును. సో, అన్నీ కలిపి ఒక హెయిర్‌కి కావాల్సిన ఒక డైట్ అనుకుంటే కనుక ఎగ్స్. సో, బాయిల్ చేసిన నైస్. ఎగ్స్ అండి. ఆ! వైట్ ఎగ్స్ బాగా తినాలి. ఓకే. ఎవ్రీడే 1 ఎగ్ అయితే మినిమమ్ తినాలి. తీసుకునే వాళ్ళు 2 తినొచ్చు. తినొచ్చు. నైస్. అందులో యెల్లో మాత్రం రోజు తినకండి. ఓకే. మీరడిగిన ఇప్పుడు బయోటిన్ సోర్స్ యెల్లోలోనే ఉంటది. అచ్చా! అట్లా అని డైలీ మనం బయోటిన్ దీని గురించి తింటే దాంట్లో కొలెస్ట్రాల్ అవన్నీ ఎక్కువుంటాయి. ఓకే. సో, అందుకని వీక్లీ ట్వైస్ యెల్లో తినాలి. ఓకే. ఇక నార్మల్ థిన్‌గా ఉన్నవాళ్ళు డైలీ తినొచ్చు. ఇది ఓకే. నాన్ వెజ్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఎగ్స్. రైట్. చికెన్ తినాలి, ఫిష్ తినాలి. ఓకే. ఈ 3 మంచిగుంటుంది. అంటే అవును. వాళ్ళెప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువగా మెయింటైన్ కరెక్ట్. చేయాలి. దాంతో పాటు స్ప్రౌట్స్, ఓహ్! మొలకెత్తిన గింజలు మంచి ప్రోటీన్స్ ఉంటాయి హెయిర్‌కి కావాల్సింది. ఓకే. ఓకే. దాంతో పాటు ఎక్కువగా ఈ గుగ్గిళ్ళు అంటాం కదా! బాయిల్ అవును. చేసినయి. అవును. అవును. శనగలు, పల్లీలు, కార్ను, బఠానీలు, ఆ! బొబ్బర్లు ఇవన్నీ డైట్‌లో కనుక రాజ్మా ఇవన్నీ యాడ్ ఓహో! చేస్తే ఎవ్రీడే ప్రోటీన్స్ అనేది వెళ్తుంటది. దాంతో పాటు కార్న్ ఫ్లేక్స్, వీట్ ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఓట్ ఫ్లేక్స్. అవును. అవును. ఈ అన్ని మల్టీ కాంప్లెక్స్ కూడా సీరియల్స్ అన్నట్టు అవన్నీ కూడా తీస్తూ ఉండాలి. ఇంకా ఓకే. లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే అన్ని రకాల పప్పులు ఎవ్రీడే తినాలి. ఓహోహో! మంచి ఆకుకూరలు ఏదో ఒక ఆకుకూరలు. అచ్చా! ఓకే. ఇగ ఇవైతే తప్పనుకుంటే ఎవరైనా తింటారు. ఓకే. నాన్ వెజ్ 3 ఐటెమ్స్. అవును. ఇంకా గుగ్గిళ్ళైతే అందరి దగ్గరే ఉంటాయి. అవును. సో, ఇంతకంటే ఇంకేం అందరి విలేజ్‌లో కూడా అంతే ఇవే గదా! కూడా అవును. దొరుకుతది. అవును. అవును. ఎక్కడ రిచెస్ట్ ఫుడ్ లేదు ఇందులో. సో, అవును. కామన్‌గా మనకు అవైలబుల్ ఉన్న ఫుడ్డే కానీ రిపిటేషన్ ఎక్కువ చేస్తుండాలి. ఓకే. ఓకే. సో, ఇది. ఏదైనా అంటే మీరు హ్మ్. తీసుకునే డిష్‌లలో హ్మ్. ఏదైనా స్పెషల్ డిష్ ఉందా మ్యామ్? అలాంటి రెసిపీ ఏదైనా ఒకటి చెప్తారా మా ప్రేక్షకులకి? నేను తీసుకునే డిష్‌లో ఏంటంటే ప్రోటీన్ షేక్ అనొచ్చు. ఓకే. సో, డ్రై ఫ్రూట్స్ ఆ! తెలుసు కదా మీకు. అవును. డ్రై ఆల్ ఫ్రూట్స్. కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. ఆ! నట్స్ తెలుసు కదా. అవును. అంటే పంకిన్ సీడ్స్, సాఫ్లవర్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అవన్నీ ఉంటాయి కదా. అవును. అండ్ ఫ్లాగ్ సీడ్స్ ఓకే. ఆ! ఇవన్నీ నట్స్. డ్రై ఫ్రూట్స్‌లో అన్ని రకాలు. ఓకే. ప్లస్ నువ్వులు, నువ్వులు. నువ్వులు ఓకే. ప్లస్ పల్లీలు ఆ! ప్లస్ మన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి అచ్చా! హ్మ్. సబ్జా సీడ్స్ ఇయన్నీ కలిపి రాత్రి నానబెట్టేయాలి. ఆ! రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేసి మిక్సీలో పట్టేసి దీంట్లో డైలీ ఒక ఫ్రూట్ యాడ్ చేయండి. అచ్చా! ఈరోజు బనానా, రేపు ఏదైనా కలర్‌ఫుల్ ఫ్రూట్స్. ఓకే. 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 ఈరోజు బనానా చేశారు, రేపు యాపిల్ చేయండి, గ్రీన్ యాపిల్ చేయండి, స్ట్రాబెర్రీ చేయండి. మనకున్న అందుబాటులో ఏ ఫ్రూట్ అయినా కూడా యాడ్ చేసి డైలీ ఒక గ్లాస్ నిండా పిల్లలకి పెట్టండి, పెద్దలకి పెట్టండి. మంచి ప్రోటీన్స్, కార్బ్స్ ఇంకా హెయిర్ అండ్ స్కిన్‌కి కంప్లీట్ ఆహ్, అనొచ్చు ఇంక దాన్ని బూస్టింగ్ అనొచ్చు. అచ్చచ్చా! ఓకే. యాహ్! దిస్ ఆ! ఈస్ ద కామన్ రొటీన్ అందరూ కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా అవును. మంది పిల్లలండి చాలా ఈజీ రెసిపీ గూడా. అవును. ఈజీ రెసిపీ. ఇగ అవును. కొందరు డబ్బులు పెట్టలేరు బాగా. అవును. అవును. అలాంటప్పుడు ఒక 3 నట్స్ నానబెట్టేది ఒక 2 నట్స్ నానబెట్టుకోండి. ఓకే. సో, ఇవి తీసుకుంటే కనుక హెయిర్ అండ్ స్కిన్ చాలా బాగుంటుంది. వావ్! యాహ్! వండర్‌ఫుల్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు డైట్. సరే ఇది ధనవంతులకి. పేదవాళ్ళకి ఏమన్నా ఒక రెసిపీ చెప్తారా? పేదవాళ్ళకి ఇదే కదండీ. అన్ని రకాల అచ్చా! పప్పులు అవన్నీ తినండి. తినేస్తే సీరియల్స్, సరిపోతుంది. గుగ్గిళ్ళు తినండి. ఓకే. ప్రతి ఇండ్లలో అయితే ఉంటాయి గదా! ఓహ్! బ్రహ్మాండం. బఠానీ లేకపోయినా అవును. బొబ్బర్లుంటాయి. అవును. ఇయన్నీ ఉంటాయి గదా! అవును. అవి. అవును. యాహ్! సూపర్. హ్మ్. మ్యామ్ సరే మగవాళ్ళకంటే పెద్ద సమస్య అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆడవాళ్ళకి గూడా అతి పెద్ద సమస్య అయిపోయింది బట్టతల అనేది. అవును. సో, అవునండి. వాళ్ళకి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? సో, పీఆర్‌పీ అనేది బయోటిన్ గాని, జీఎఫ్‌సీ గాని, ప్లెయిన్ పీఆర్‌పీ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కామన్ అండి. అచ్చచ్చా! ఓకే. యాహ్! దాని తర్వాత హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. అంటే ఓకే. బాల్డ్‌నెస్ వాళ్ళు ఫీమేల్. ఓకే. ఎందుకంటే ఆ ఫీమేల్ వాళ్ళు తొందరగా కొంచెం హెయిర్ లాస్ అవ్వగానే వాళ్ళు వచ్చేస్తారు. అవును. అవును. అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వాళ్ళకి చాలా స్టేజ్ కాన్సంట్రేషన్ ఉంటది హెయిర్ గదా! అవును. ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకి స్టేజ్ రాదు.
ఓహోహో! ఓకే. నైస్. ఆ! కానీ ఒక 15-25% ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఫీమేల్‌కి చేస్తుంటాం. ఓకే. యాహ్! మామూలుగా జనరల్‌గా జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే హ్మ్. ఒక పాటించాల్సిన ఒక టాప్ 5 చిట్కాలేమన్నా చెప్తారా? సో, టాప్ 5 అనొచ్చు, టాప్ 10 అనొచ్చు. హెయిర్‌కి యాహ్! ఏం జేసినా గూడా చేయొచ్చు. అచ్చా! అందులో ఫస్ట్ ప్రియారిటీ అండి ఆహ్, ప్రాపర్ స్లీప్. స్లీప్ డిసిప్లిన్ అచ్చా! ఇంపార్టెంట్. స్లీప్ డిసిప్లిన్. అంటే ఓకే. ఏంటి? నైటే నిద్రపోవాలి. అవును. 10 కల్లా నిద్రపోవాలి. మార్నింగ్ రైట్. ఎప్పుడైనా లేవచ్చు. బట్ నేను 1కి నిద్రపోతా, 12కి నిద్రపోతా అంటే కుదరదు. కుదరదు. ఓకే. సో, స్లీప్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత డైట్ ఇందాక చెప్పాను కదా! ఇందులో డైలీ ఏదో ఒక యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ మంచి ప్రాపర్ షాంపూ చేయండి. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకంటే హెయిర్ ఎంత బాగున్నా గూడా డైలీ షాంపూ చేస్తాము. అవును. ఆ షాంపూ చేయడం వల్ల మన బట్టలే పాడైతుంటాయి అవును. కొన్ని రోజుల వరకి. మరి అంతే హెయిర్ గదండీ. అవును. సో, ప్రాపర్ షాంపూ అండ్ కండిషనర్ విత్ సల్ఫేట్ ఫ్రీ. ఓకే. అది చూసుకోవాలి మార్కెట్‌లో. ఓకే. ఓకే ఇది. దాని తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఉంటాయి కాదనను. కానీ మినిమైజ్ చేసుకోండి. కరెక్ట్. ఆ! అండ్ ద ఫిఫ్త్ వన్ అని అనుకోకుండా ఫస్ట్ వన్ కూడా అవ్వచ్చు. ఆ! ఫిజికల్ ఫిట్‌నెస్. ఓహ్! ఎందుకంటే ఓకే. మన ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది వీటన్నిటికి హెడ్ అన్నట్టు. ఓకే. మనం ఎంత డైట్ తీసుకున్నా, హెయిర్ సప్లిమెంటరీ తీసుకున్నా, నిద్ర మంచిగా పోయినా, నువ్వు ఫిట్‌గా లేదనుకోండి, ఉపయోగం అంటే లేదు. హెల్త్ ఫిట్‌నెస్‌నండి. అవును. బాడీ ఫిట్‌నెస్ అనట్లేదు. అదేలెండి. ఆ! హెల్త్ ఫిట్‌నెస్ అంటే వాళ్ళకున్న టైమింగ్‌లో, వాళ్ళకున్న అందుబాటులో మినిమమ్ వాకింగ్ నుంచి యోగా, యాహ్! మెడిటేషనా, లేదంటే జిమ్మా, ఇంకేదో ఒకటి డైలీ ఒక 40 మినిట్స్ కనుక యాడ్ చేసుకుంటే హ్మ్. హెయిర్ అండ్ స్కిన్ అండ్ ఎప్పుడు ఏమంటారు యంగ్‌గా ఉండొచ్చు యాహ్! అండ్ ఆల్‌వేస్ హెయిర్‌తో ఉండొచ్చు. ఓకే. ఓకే. యాహ్! మ్యామ్ చాలా మందికి మీసాలు రావు. హ్మ్. కొందరికి ఐబ్రోస్ పోతుంటాయి. అవును. అవి కూడా ట్రీట్ చేస్తారా? అవునండి. ఓకే. ఇప్పుడు మీరనే సమస్య ఎలా ఉంటదంటే, హెయిర్ బాగా ఉండి రాత్రి రాత్రే పోతది. ఎగ్జాక్ట్‌లీ. పేను కొరుకుడంటాం. ఆ! ఆ బాడీ హెయిర్ ఎక్కడైనా పోవచ్చు. ఓకే. కొందరికి బియర్డ్ మేల్‌కైతే అవును. ఇక్కడొక ప్యాచ్, ఇక్కడొక ప్యాచ్, అవును. ఇక్కడొక ప్యాచ్ అవును. ఉంటది. కొందరికొచ్చి స్కాల్ప్‌లో ప్యాచ్ వస్తది. అవును. అండ్ కొందరికి సగం ఐబ్రోస్ పోతుంటది. ఓకే. ఐలాషెస్ మొత్తం పోతుంది. ఇది అవును. అంతా పేను కొరుకుడంటాం. అలోపేషియా అచ్చచ్చ! ఏరియేటా అట్లా. ఆ! సో, వీటన్నిటికి గూడా మనం మళ్ళీ రీట్రీట్‌మెంట్ ఇచ్చేసి మళ్ళీ రీగ్రోత్ అనేది చేయొచ్చు. కొన్ని అపోహలున్నాయి మ్యామ్. హ్మ్. అంటే హెల్మెట్ పెట్టుకుంటే హ్మ్. హెయిర్ రాలిపోతుంది అంటారు. హ్మ్. నిజమేనా అది? సో, ఇది మిత్ అండి. డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆహా! హెల్మెట్‌కి, హెయిర్‌కి. ఓకే. బట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే, కొంచెం లాంగ్ టర్మ్ జర్నీ చేస్తారు కదా! అప్ అండ్ డౌన్. ఆ! సో, లాంగ్ టర్మ్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్‌లో మాయిశ్చరైజర్ అనేది డెవలప్ అయితుంది. ఓహో! సో, హ్యూమిడిటీ ప్రాబ్లమ్ వస్తది. ఆ! అలాంటప్పుడు ఆ హెయిర్ స్వెట్టింగ్ బాగా అయిపోయి, దాంట్లో సోడియం క్లోరైడ్ అవన్నీ ఫార్మ్ అయిపోయి, కొంచెం హెయిర్ డ్రై అయిపోయి, హెయిర్ లాస్‌కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. ఉందా? ఆహా! యాహ్! ఉంటది. ఓకే. ఆ! సో, కాబట్టి ఏం చేయాలా నేను ఆల్వేస్ చెప్తుంటాను. లోపల కర్చీప్ కట్టుకొని ఓకే. దాని మీద హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే హెల్మెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అంతే లైఫ్ గదా! కదా! అంతే గదండీ. సో, యాహ్! ఎవరైతే లాంగ్ టర్మ్ జర్నీ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ ఆ క్లాత్ కట్టుకుంటే ఆ మాయిశ్చరైజర్ అంతా క్లాత్‌కి అంటుకుంటది. హెయిర్ ఆల్వేస్ బావుంటది. రైట్. యెస్. ఇంకొకటి విన్నాను హ్మ్. మేడం. తాటి ముంజలు గదా! తెలుసు కదా! అవును. అవును. తాటి ముంజలు అలాగే గ్రీన్ యాపిల్. హ్మ్. ఇవి చాలా మంచిది అంటారు. అవును. హెయిర్‌కి. అవును. నిజమా అది? యెస్. హెయిర్ అండ్ స్కిన్‌కి అఫ్‌కోర్స్ తాటి ముంజలు అంటే మనకి ఐస్ యాపిల్ అంటారు ఆ! ఇంగ్లీష్‌లో. అవును. సో, మన ఏజ్ అప్పుడు అంటే నాకున్న అవేర్‌నెస్ అయితే తాటి ముంజలని అందరికి తెలిసుండు మన అవును. ఏజ్‌లో. అందరికి కానీ తెలుసండి. ఇప్పుడు అవును. పిల్లలకి తెలీదు. తెలీదు. కరెక్ట్. ఐస్ యాపిల్ అంటారు. అవును. అసలు అవి వర్డ్ వింటేనే ఎలాగో ఉంటది. అవును. ఆ తాటి ముంజలంటే ఎంత బావున్నాయి. అంతే గదా! సో, తాటి ముంజల సీజన్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలా. ఎందుకు అవును. అంటే దాంట్లో 99% వాటర్ ఉంటది. అవును. యెస్. మంచి హైడ్రేషన్ ఇస్తది. అవును. అండ్ మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటది. అవును. అండ్ అది వైట్ కలర్ కాబట్టి మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. అవును. సో, స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్ ఉంటుంది. సో, హెయిర్ అంతా స్కిన్‌లోనే కదా! సో, అవును. స్కాల్ప్ అంటాము. స్కాల్ప్ కూడా మంచి హైడ్రేషన్‌లో ఉంటుంది. హెయిర్ డ్రై అవ్వదు. ఓహ్! స్మూత్‌గా ఉంటది. ఇండైరెక్ట్‌లీ హెయిర్ లాస్ అవ్వదు. వావ్! సూపర్. యాహ్! సూపర్. అండ్ ఇంకోటి గ్రీన్ యాపిల్ అడిగారు. అవును. సో, గ్రీన్ యాపిల్ అగైన్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. అవును. గ్రీన్ యాపిల్‌లో మొత్తము ఫుల్ ఆఫ్ ఫైలనాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అచ్చా! అచ్చా! ఇవన్నీ ఓకే. ఏం చేస్తాయండి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఫ్రెష్‌గా కనిపియము. అవును. కొందరు అసలు ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపియరు. సో, అలాంటప్పుడు ఈ గ్రీన్ యాపిల్ బేస్‌లు మనం తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ అన్నీ గూడా పోయి చెత్తా చెదారం మన స్కిన్‌లో అంతా గూడా యాంటీ ఆక్సిడెంట్ రూపంలో అంతా ఎలిమినేట్ అయిపోయి స్కిన్ హెల్తీగా మనం ఎంత పని చేసినా గూడా అలసట కనిపియదు. ఓకే. అంత ఫ్రెష్‌గా ఉంటుంది. ఓహోహోహో! ట్రాన్స్‌పరెన్సీ ఉంచి మంచి హైడ్రేషన్ ఉంటది.
సో వండర్‌ఫుల్. యాహ్! యాహ్! మ్యామ్ ఒక విషయం అడగడం ఆ! మర్చిపోయా. ఈ ఎయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలంటే గుండు కొట్టించుకోవాల్సిందేనా? 100% అండి. గుండు అంతే. కొట్టేయాలి. ఆ! గుండు కొట్టేయాలి. ఓకే. గుండు కొట్టేస్తేనే ఎక్కడెక్కడ పల్చగా అయింది తెలుస్తది. హ్మ్. అండ్ కరెక్ట్ గ్రాఫ్ట్ మనకి ప్రాపర్ క్వాలిటీ, ఓకే. క్వాంటిటీ కూడా ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! ఓకే. రైట్ ఫైనల్‌గా చెప్పండి మ్యామ్. హ్మ్. మీ ఫుడ్ రొటీన్ ఎలా ఉంటది? డైలీ ఆర్ వీక్లీ ఎలా ఉంటది? చీట్ మీల్స్ ఎలా ఉంటాయి? అసలు మీ ఫుడ్ రొటీన్ ఎలా ఉంటది? రొటీన్ నా ఫుడ్డు అంటే కామన్‌గా అందరూ తినే ఫుడ్డు అంటే హెల్తీ ఫుడ్ యాహ్! డైట్‌లో కనుక వస్తే సో, కంపల్సరీ నేనైతే కంపల్సరీ కాఫీ తాగుతా. ఓకే. పొద్దున. ఐ డోంట్ లైక్ ద మిల్క్. రైట్. ఓకే. సో, కంపల్సరీ కాఫీ తాగుతాను. ఆ! బ్లాక్ కాఫీ. ఆ! ఓకే. బికాస్ మంచి యాంటీ ఆక్సిడెంట్. ఓకే. ఓకే. హ్మ్. దాని తర్వాత ఎక్కువగా నేను సలాడ్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఈ అచ్చా! ఫ్లేక్స్ కానీ ఆ! ఇవన్నీ ఉంటాయి గదా! ఆ అవును. డైటే తీసుకుంటాను. ఓకే. ఇడ్లీ తీసుకోను. ఓకే. రైస్ బేస్డ్ ఏం తీసుకోరు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో. అచ్చా! ఓకే. ఏమనంటే ఈ మల్టీగ్రెయిన్ అన్నీ ఆహా! నానబెట్టేసి పప్పులని చెప్పాను కదా! దోస ఆ! ఫార్మాట్‌లో అది తింటాను. ఫ్లేక్స్ తింటాను. అండ్ ఇడ్లీ, జనరల్ దోస, బియ్యం ఏసే ఐటెమ్స్ ఏవి కూడా ఎక్కువగా తీసుకోను. ఓకే. గాట్ ఇట్. సో, అది. రైట్. లంచ్‌కొచ్చేసరికి కంపల్సరీ మల్టీగ్రెయిన్ రోటీస్. అచ్చా! నేను ఇంట్లోనే ఒక 25 వెరైటీస్ అన్ని కలిపి పట్టిస్తా. ఆ! యాహ్! సో, 25 వెరైటీస్ వెరైటీస్ మల్టీగ్రెయిన్ ఆ! నేనే పట్టిస్తా అన్నున్నాయా? పర్సనల్‌గా ఉన్నాయి. ఓకే. పర్సనల్‌గా నేనే పట్టిస్తాను. నా దగ్గర ప్రతి పేషెంట్ మాక్సిమం లేడీస్‌కి చెప్తా ఇది. ఆ! మన ఫార్మసీ ఎక్కడో లేదు. మన కిచెన్‌లోనే ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఫార్మసీ అవును. ఔట్ సైడ్ ఎళ్ళాల్సిన అవసరం లేదు అంటే మన కిచెన్‌ని ఫార్మసీ లాగా పెట్టుకుందాము. ఆ! సో, అన్ని పల్సెస్ అన్నీ ఇందాక మీకు చెప్పాను కదా! ఉడకబెట్టి తినాలనేది. అవును. అవన్నీ పట్టిచ్చేసి రోజు చపాతీలో కొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండొచ్చండి. వావ్! సో, ఆ! నేను మొత్తం నా ఫ్యామిలీ అందరికీ బికాస్ మన పిల్లలకి ఎడ్యుకేషన్‌తో పాటు హెల్త్ కూడా ప్రాపర్ మరి ఇయ్యాలి. అదే గదా! మనం ఇవ్వాల్సింది. ఎంత అవును. బిజీ ఉన్నా గూడా నేనైతే అన్నీ పట్టేసి ఇంట్లో ఉంచుతాను. వెరీ నైస్. సో, మంచిగా చపాతీ తింటాను. అండ్ రాత్రి కొంచెం బ్రౌన్ రైస్ తింటాను. అచ్చా! ఆ బ్రౌన్ రైస్ కూడా నేను ఊరికెళ్ళేసి మిల్లులో పట్టిస్తాను. అవునా? ఫస్ట్ ఇలా రైస్ ఎళ్ళగానే పట్టిస్తాను. బికాస్ మనకు నార్మల్ రైస్ అంతా పాలిష్ అయ్యి అవును. వస్తది అవును. కదా! అవును. మొత్తము అసలు పైన బి కాంప్లెక్స్ అంతా పోయి వస్తది. అవును. బ్రౌన్ రైస్‌లో కూడా 2, 3 వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ క్వాలిటీ మిల్లులో ఏసినామా తీసేస్తాను. ఆ! అంటే పైన బ్రాన్ పోయేంత వరకే. అవును. ఎందుకంటే అవి తినలేము గదా! అవును. సో, అది ఆ రైస్ కొంచెము తినేసి ఓకే. ఇంకా ఎవ్రీ సాటర్‌డే మాత్రము కంపల్సరీ పుదీనా రైస్ ఉంటది. ఓహ్! అండ్ సాటర్‌డే నేను వెజిటేరియన్ టెంపుల్‌కెళ్తా కాబట్టి ఆ! టెంకాయలుంటాయి. టెంకాయ కొబ్బరి మిల్క్‌తో రైస్ ఉంటది. వావ్! సూపర్బ్! మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పుదీనా రైస్ యాంటీ ఆక్సిడెంట్ అచ్చా! అండ్ కంపల్సరీ దాంతో పాటు కర్రీ వచ్చేసి పన్నీర్ ఉంటది. ఓకే. విటమిన్ డీకి. ఆ! సో, ఈ కాంబినేషను. ఇంకా వీక్లీలో ఇంకోసారి వచ్చేసి కంపల్సరీ అన్ని వెజిటబుల్ కలిపి సాంబార్ లాగా. అచ్చా! ఇగ ఓకే. ఇది, అది అని గాదు. ఆల్ వెజిటబుల్స్, ఓహ్! ఆల్ దాల్స్. మనం ఇండ్లలో ఏం చేసుకుంటాం చేస్తే పప్పు. అవును. పెసరపప్పు లేదా కందిపప్పు. అట్లా అవును. గాదు. అన్ని రకాల పప్పుతో సాంబారు, అన్ని రకాల కూరగాయలతో. వెజిటబుల్సు. ఓహ్! ఒక మీకు ఇంకా పడని ఏమన్నా ఉంటే యాడ్ చేయాలి గానీ, ఏదుంటే కూడా పడేయండి అందులో. ఆ! సో, మనకు వారానికి సరిపోయే వెజిటబుల్ ఒక దాంట్లోనే. అబ్బా! సూపర్బ్! సో, ఆ! అది కంపల్సరీ రొటీన్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఇంకా అన్నీ నేను చెప్పాను గదా! మల్టీ మిల్లెట్స్ అవును. అండ్ హ్మ్. ఆల్ రకాల రోటీలు. వండర్‌ఫుల్ అండి. సో, ఆ! గోధుమ పిండిలో యాడ్ చేస్తాను. జొన్న పిండిలో యాడ్ చేస్తాను. అచ్చా! మక్కలు గూడా నేను ఊర్లోకెళ్ళి కొనుక్కొస్తా అండి. అవునా? నేను క్లినిక్‌కి గాని, నా ప్రొఫెషన్‌కి ఎంత వాల్యూ ఇస్తానో ఫుడ్ గూడా అంత ఇస్తాను. ప్లస్ వండర్‌ఫుల్. తినిపిస్తా గూడా అందరికి. ఓకే. ఓకే. సో, అలా దగ్గరుండి అన్నీ చేపిస్తాం. నేను చెప్పే అందరికీ కూడా సో, మనం ఎంత బిజీ లైఫ్ ఉన్నా గూడా అండి ఫుడ్‌కి ఎగ్జాక్ట్‌లీ. ప్రయారిటీ ఫుడ్. ఇవ్వాలి. అవును. ఔట్ సైడ్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఉపవాసాలుంటారా అండి? ఉపవాసం అస్సలు ఉండను. ఆ! కాకపోతే వన్ డే వెజిటేరియను. అచ్చా! ఓకేనండి. ఓకే. అండ్ మిగతా అన్నీ నాన్ వెజ్ డే. ఆ! నాన్ వెజ్ లేనిది తిననసలు. నాన్ వెజ్ అంటే ఫిష్ తింటారా? లేదంటే మటన్, చికెన్ ఏదైనా తింటారా? ఎగ్స్ కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఎగ్స్ కంపల్సరీ డైలీ. హ్మ్. అండ్ చికెన్ ఏదో ఒకటి ఉండాలి. ఓకే. ఓకేనా? ఆ! అండ్ ఫిష్ మస్ట్. ఓహ్! నేనే దగ్గరెళ్ళి మన ఇది ఉంది గదా! మన లేక్ ఇక్కడ ఆ! అజీజ్ నగర్‌లో ఆ! గండిపేట లేక్. ఆ! అక్కడెళ్ళి లైవ్ కొర్రమీన ఆ! ఏదున్నా కూడా లైవ్‌గా చూసేసి అన్నీ కట్ జేసి పిల్లలకైతే స్కిన్‌లెస్, బోన్‌లెస్ అన్నీ చేసేసి అట్లా దగ్గరుండి కంపల్సరీ వీక్లీ ఫిష్ అయితే కంపల్సరీ. వావ్! ఇంకా నా ఫేవరెట్ డిష్ ఎండు చేపలు. ఆ! ఎండు అవునా? చేపలు కూడా ఓకే. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! యెస్. గోదావరి రివర్ ఉంటది మా ఆ! దగ్గర. ఆ!
సో, అక్కడ ఒక 30 కిలోలు, 50 కిలోలు పట్టిచ్చి, అంతా క్లీన్ జేపిచ్చి, మనుషులను బెట్టేసి, సాల్ట్ అవన్నీ యేసి, ఆరబెట్టేసి, మంచి క్లీన్ జేసి ఫ్రిడ్జ్‌లో బెట్టుకుంటాం. ఎండు చేపలు. ఎండు చేపలు. ఆ! ఎందుకంటే చాలా హైయెస్ట్ అంటే రిచెస్ట్ కాల్షియం. అచ్చా! సో, ఈ రొటీన్ డైట్ ఇంకా. ఓకే. ఇంకా ఎప్పుడైనా తప్పదు బయట ఇంకా తినాల్సొస్తుంటే చీటింగ్ డే అనుకోవాలి. ఓకే. రెస్టారెంట్స్‌కెళ్తుంటారా? వెరీ రేర్ అండి. నేను అచ్చా! మాక్సిమం పిల్లలు గూడా స్విగ్గీ, జొమాటో, హ్మ్. బర్గరు అన్నీ అవాయిడ్ జేస్తా. ఓకే. వాళ్ళు పాపం ఏమన్నా తిట్టుకొని ఏమన్నా అదేలెండి. మంచి హెల్తీ లైఫ్ ఇవ్వాలని అంతే. అంతే. బికాస్ సో మెనీ క్యాన్సర్స్ విత్ ఫుడ్ వస్తుంది. అంతే ప్రతి గదా! దాంట్లో అడిటివ్సే వస్తున్నాయి. యాడిటివ్స్ ఒకటి, హైజీన్ హ్మ్. ఉండకపోవడం ఒకటి. హైజీనిక్ పెద్ద ఉండదు. పెద్ద రెస్టారెంట్‌లను గూడా క్లోజ్ జేస్తున్నారు పోలీసులు. అవును. ఆయన మనం కూడా ఇగ చూస్తున్నాం. పాపం ఇంకేమన్నా కొందరికి తప్పదు గదా! వాళ్ళు తింటున్నారు కూడా మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. వండర్‌ఫుల్ మ్యామ్. థాంక్ యూ. యాహ్! మంచి యాహ్! అద్భుతమైన ఫుడ్ రొటీన్ ఇచ్చారు మా హ్మ్. ప్రేక్షకులకి, మాకి. యాహ్! ఓకే. థాంక్ యూ అండి. సో, హ్మ్. మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం మనం. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ మ్యామ్. యాహ్! థాంక్ యూ సో మచ్. యాహ్! సో, చూసారు గదా! వరల్డ్ ఫేమస్ డాక్టర్ రాజేశ్వరి గారితో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.